ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం నుంచి 30 వరకు. మైక్ తీసుకొని మైక్ ఇది కూడా సరిగా లేదు, సౌండ్ సరిగా లేదు, పెంచాలి. హలో, ఓకే. సత్యది రాలే. కొంచెం ఈ ఫ్యాన్ వేస్తారా కొంచెం? తన పొలంలో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని ఎదురుకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో పురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును నేను. ఆయన తర్వాత 36వ వచనం నుంచి. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పొలంలోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిది. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయివారు దేవదూతలు. గురుగులు ఎలాగ కూర్చోబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చిన్న ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధుడు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పిల్లలమైన మేము నీ సన్నిధిలో చేరిండగా మాతో నువ్వు మాట్లాడి నీ స్వరం మాకు వినిపించి మనుష్య జ్ఞానాన్ని మరుగుపరచు. యేసయ్యా, నువ్వు మాతో మాట్లాడమని పరిశుద్ధాత్మను గ్రహించే మాటలు మాత్రమే దేవుని మాట్లాడగలిగేటట్టుగా యేసు రక్తము చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రభా నన్ను శుద్ధిపరిచి అభిషేకించమని వెంటనే నీ పిల్లల హృదయం మీద ఉన్న ముసుగు తొలగించి వేసి, అజ్ఞానం అంధకారమైన మనసు హృదయ కాటి మీద తీసివేసి మంచి నీళ్ళ పడిన విత్తనాల వలె దేవాలయాన్ని పిల్లల హృదయాల్లో వాక్యం ఎత్తబడినట్టుగా కృప చూపించమని మమ్మల్ని సమయాన్ని మీ చేతికి అప్పచెప్తూ అపవాది బలం అధికారం యేసు శక్తిగల నామందు కొట్టివేస్తూ యేసయ్య పేర ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ చూసిన ఈ ఉపమానం మనం చూసినట్టయితే పరలోక రాజ్యం గురించి యేసయ్య చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ పొలం గురించి రాయబడింది. పొలము లోకమంట, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత కోయవారు దేవదూతలను రాయబడింది. అయితే ఇందులో మంచి విత్తనాలు విత్తువాడు ఎవరంటే మనుష్య కుమారుడు. అంటే ఇక్కడ మనము వాక్యం చూస్తున్నామంటే విత్తనం అంట విత్తబడుతుందంట పొలంలో. అంటే ఈ విత్తేటువంటి వారు అంటే మనుష్య కుమారుడు. అంటే యేసయ్య తన పిల్లలను తాను ఏర్పరచుకుంటాడంట. అయితే ఏర్పరచుకున్న వారిని ఆయన ఒక సంఘంగా ఏర్పరుస్తాడు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏమంటే అదే సంఘంలోనే గురుగులు కూడా విత్తబడ్డాయంట. వాళ్ళు ఎవరు అంటే
వారు ఎవరిని రాయబడింది? వాటిని వ్యక్తి శత్రువు అపవాది. గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఎవరు? దుష్టుని సంబంధులు. అంటే దేవుని సంబంధులు దుష్టుని సంబంధులు ఒకే చోటు ఉన్నారంట. ఎక్కడున్నారంట వాళ్ళు? సంఘంలో ఉన్నారు. అర్థమవుతుందా? ఎక్కడున్నారు వాళ్ళు? సంఘంలో ఉన్నారు. అయితే కోతకాలం వచ్చిందంట. చెడు మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగుపడినట్ట. అప్పుడు ఇంటి యజమాని దాసులు వచ్చినారంట. అతను ఎందుకు వచ్చాయి? నువ్వు పొలంలో మంచి విత్తనాలు విత్తనవే, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇది శత్రువు చేసిన పని అని చెప్పాడు. అయితే పని వాళ్ళు అంటారు, మేము వాటిని వెళ్ళి తీసేస్తాం అంటే అంటాడు, వద్దు, ఎందుకంటే గురుగులు పెరిగించుండగా వారితో కూడా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండు కలిసి ఎదుగనియడి. కోతకాలం వచ్చే వరకు రెండింటిని కలిసి ఎదగనియండి. చర్చిలో సంఘంలో మనం చూస్తే అందరూ యేసుప్రభువుని ఆరాధిస్తారు, అందరూ స్తుతి పాటలు పడతారు, అందరూ కానుకలు వేస్తారు, అందరూ చాలామంది బాప్టిజం తీసుకుంటారు, కొంతమంది నాయకులుగా కూడా ఉంటారు. అయితే రాయబడింది ఏమంటే కొందరు గోధుమలు, కొందరు గురుగులు, అపవాది సంబంధులు. చాలామంది డ్రామాలు వేస్తూ ఉంటారు చర్చిలో. ఏదేమంటే మేము కూడా విశ్వాసులమే. ముఖ్యంగా నామకార్థ సంఘాల్లో మనం చూసినట్టయితే ఎలక్షన్స్ వాటి కొరకు వాళ్ళు చేసే పోరాటాలు, గ్రూపిజమ్స్ అవన్నీ చూస్తాం. విశ్వాసుల సంఘాల్లో కూడా మనం చూస్తాము, బిలీవర్స్ లాగా ఉంటారు కానీ వాళ్ళలో లోకము చాలా స్పష్టంగా జీవిస్తూ ఉంటుంది. వాళ్ళకు కేవలము మానసిక సంబంధమైనటువంటి యాక్సెప్టెన్స్ ఉంటుంది, సైకలాజికల్ యాక్సెప్టెన్స్. నువ్వేది నమ్మితే అది కరెక్ట్ అని వాడు కూడా నమ్ముతాడు. అర్థమైందా? ఇట్స్ ఎ సైకలాజికల్ యాక్సెప్టెన్స్. మానసికమైన అంగీకారం వేరు, పశ్చాత్తాపంతో కూడినటువంటి మార్పు వేరు. ఈ రెండు రకాలు మీకు అర్థం అవ్వాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడు అనుకోండి. తప్పు చేస్తే జనాలకు అందరూ తెలిసిపోయింది. అప్పుడు బాధపడతారు, అయ్యా ఎందుకు చేస్తాడు ఈ తప్పని. అంటే వాడు బాధపడటానికి కారణం ఏమంటే జనాలకు తెలిసిపోయింది అని బాధపడుతున్నాడు. దాన్ని ఏమంటారంటే పశ్చాత్తాపం అంటారు, దాన్ని రిమోర్స్నెస్ అంటారు. ఎందుకు ఇలా చేశాను అంటే అదే. ఇంకొక వ్యక్తినంట ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు, కానీ అయ్యో ఇంత తప్పు ఎందుకు ఇలా నేను చేశానని చెప్పి దుఃఖపడి నేను ఇంకెప్పటికీ ఇట్లాంటి పని చేయకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అది పశ్చాత్తాపం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం దేవుని దగ్గర నుంచే వస్తుంది, మానవ సహజంగా జరగదు. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు నేను చెప్తున్నానంటే రిమోర్స్నెస్ అన్నది వేరు, రిపెంటెన్స్ వేరు. ఎందుకు ఇలా చేశానురా అని బాధపడేది వేరు, అయ్యో ఇలా చేశానని బాధపడేది వేరు. అదేవిధంగా కారణం ఎందుకు అంటే ఇది దేవుని ద్వారా జరిగే కార్యము, అది మానవుడు కాన్సిక్వెన్సెస్ని బట్టి బాధపడేటువంటి విషయం. ఇంకా కొంచెం డెప్త్గా చెప్తే అసలు టాపికే వేరైపోతుంది కాబట్టి నేను ఇంతటితో దీని గురించి మాట్లాడటం లేదు. ఎందుకు వాడు బాధపడతాడంటే వాళ్ళకు పాపము అంటే ఎందుకు ఇలా చేశానని ఆయన బాధపడేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఒక అక్రమ సంబంధం ఉంది, చాలా బాధపడుతుంది. అక్రమ సంబంధం ఉంది, భార్యకు పిల్లలు తెలిసింది, వాడు చాలా బాధపడతాడు. ఎందుకు చేశాను, చేయకుంటే బాగుండే, చూడండి జీవితం దుర్భరం అయిపోయిందని బాధపడతాడు. పశ్చాత్తాపం రావాలంటే వాడికి దేని బట్టి పశ్చాత్తాపం రావాలా? ఎందుకంటే నిజానికి వాడినంత సంతోషం ఉంది. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుందంటే అది తప్పు అని ఒక ప్రామాణికం ఏమన్నా ఉంటే, ఉదాహరణకు వాడు పూజించే దేవుళ్ళకే 2 భార్యలు ఉన్నారనుకోండి, తప్పనిపిస్తుంది వాడికి? అనిపించదు. సో ఎందుకు చేశాను బాధపడతాడు తప్ప అయ్యో ఇలా చేశానని బాధపడ్డాడు. ఎందుకంటే తను పూజించే దేవుడికి కూడా 2 భార్యలు, లేకుంటే తమ పుస్తకాలు 4 పెళ్లి చేసుకోవచ్చు అని ఉందనుకోండి, వాళ్ళు బాధపడతారా? బాధపడరు. అంటే ఒక ప్రామాణికం లేకపోవడాన్ని బట్టి వాడికి ఇచ్చా ఎందుకు ఇలా చేశానని కాన్సిక్వెన్సెస్ని బట్టి బాధ ఉంటుంది తప్ప అయ్యో ఇలా చేశానని రాదు. ఎందుకంటే వాడికి ప్రామాణికం ఏది కూడా లేదు. ఇలా నిజంగా ప్రామాణికం కలిగినటువంటి ఒక టీచింగ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే బిబ్లికల్ టీచింగ్స్, బైబిల్ సంబంధించిన దేవుడే. కాబట్టి అయ్యో నేను భార్యకు పిల్లలు వ్యతిరేకం చేశాను కాదు, అయ్యో నేను దేవుని వ్యతిరేకం చేశానే అని పశ్చాత్తాపడతాడు. ఈ పశ్చాత్తాపం అన్నది మానవ సహజ స్వభావం కాదు. ఇది పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా మానవుడికి ఇవ్వబడుతుంది. ఎందుకంటే స్వభావ సిద్ధంగా ప్రతి మానవుడు పాపంలో సంతోషించడానికి డిజైన్ చేయనటువంటి వాడే. అయితే కాబట్టి పశ్చాత్తాపం అనేది పరిశుద్ధాత్మ. అంటే సంఘంలో ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే సంఘంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగినటువంటి వాళ్ళు, రెండవది మానసిక అంగీకారం ఉంటుంది అంతే వాళ్ళకు,
నువ్వు నమ్మేది కరెక్టే, నేను నమ్మేది కూడా కరెక్టే. నువ్వు క్రిస్టియన్, నేను క్రిస్టియనే. యేసుప్రభువు చనిపోయాడు, నేను కూడా చనిపోయాడు నమ్ముతా. తిరిగి వస్తాడు, నేను కూడా తిరిగి వస్తాను నమ్ముతా. మానసిక అంగీకారం, కానీ వీడిలో పశ్చాత్తాపపడి రక్షణ అనుభవము ఉండదు. వీళ్ళిద్దరూ అందరు ఇంటర్మీడియట్ స్టూడెంట్సే, కానీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు వేరే కాదా కదా, అంత తేడా ఉంటుంది. ఎంపీసీ వాడికి బైపీసీ ఎంత తేడా ఉంటుంది, అంత తేడా ఉంటుంది విషయాలు మనకు తెలియదు. నాకు రెఫరెన్స్ సరిగా గుర్తులేదు. ఇంకొక చోట ఉంది ఏమంటే, ఇదే ఉపమానం చెప్పినప్పుడు గుర్తించడానికి దేవదూతలు వెళ్ళి ముద్ర వేస్తారని ఉంది. మీకు ఏమైనా తెలుసా రెఫరెన్స్ ఎక్కడైనా? ఏంజల్స్ విల్ గో అండ్ సీల్ ఓవర్ దెమ్. సరే, ఈరోజు ఎందుకు ఈ ప్రధానమైనటువంటి సందేశం నేను చెప్పాలనుకుంటా అంటే, కోతకాలం గురించి చెప్తున్నాడు ఇక్కడ. కోతకాలం వచ్చే వరకంట ఈ పని వాళ్ళు అంటే దేవదూతలు అన్నారంట, అరే ఈ గురుగులు పెరిగినాయి కదా, మనం నాటలేదు, ఇది పీకేస్తా అంటే అంటాడు, వద్దు, అది పీకేసే క్రమంలో గోధుమలు కూడా పెకిలించబడతాయి. అంటే ఒకవేళ సంఘంలో అవిశ్వాసులందరినీ బయట వెళ్ళగొట్టాలంటే విశ్వాసులు కూడా ట్రబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఒక రక్షించబడ్డా ఒక రక్షించబడ్డారు, ఒకడు మంచోడు ఒకటి చెడ్డోడు. అందువల్ల కొంతమంది అవిశ్వాసమైనటువంటి వారే, నటించేవారే ఉన్నతమైన స్థానంలో ఉంటారు. వాటిని తీసేస్తే గొడవలు అయిపోతాయి. అందుకే మనం అంటాడు, రెండింటిని ఎదగనివ్వండి, రెండింటిని ఎదగనివ్వండి. కోతకాలం వస్తుందంట. ఆ కోతకాలం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గొరుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదును. 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతలు. కోత యుగ సమాప్తి అంట. అంటే యుగం అంతరించిపోయే ముందు దేవదూతల పరిచర్య మళ్ళా మొదలవుతుంది. అర్థమవుతుందా? దేవదూతల పరిచర్య మళ్ళా మొదలవుతుంది. రెఫరెన్స్ తెలిసిందా? శాంతి ఎక్కడ ముద్రించే దేవదూతలది చాలా స్పష్టంగా ఉంది అన్నమాట. దేవదూతల పరిచర్య మొదలవుతుంది. ఈ దేవదూతలు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి గుర్తిస్తారు. ఏమని గుర్తిస్తారు? ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు. దేవదూతలు గుర్తిస్తారట. ఆ దేవదూతలు ఎలా గుర్తిస్తారంటే వాళ్ళు వచ్చి ముందుగా ముద్ర వేసి పోతారంట. ముందుగా వచ్చి వాళ్ళు ది సీల్ దెమ్ ఈజ్ అ వర్క్ ఆఫ్ ద ఏంజల్స్. అందుకే దేవుని వాక్యంలో చూస్తే దేవదూతల పరిచర్య చాలా గొప్పగా ఉంటుంది. ఉదాహరణకు యేసయ్య పుట్టుక, అది దేవుని క్రియ, కానీ దేవదూతల పరిచర్య చాలా గొప్ప. ఎందుకంటే యేసయ్య పుట్టక ముందే దేవదూత గాబ్రియల్ వచ్చి దానియేలుకు చెప్పాడేమని, ఇదిగో 490 yearsకు మెస్సీయ పిలుస్తాడు. మరియమ్మకి ఎవరు చెప్పారు? నువ్వు కన్య గర్భం తెస్తాను, ఈ దేవదూత. విడిచిపెట్టాలనుకున్నాడు యోసేపు, ఎవరు చెప్పారు విడిచిపెట్టద్దని? దేవదూత. వెళ్ళిపోతా ఉన్నారు, చనిపోయి తిరిగి లేచాడు, ఖాళీ సమాధి, ఏమైనా తెలీదు. ఎవరు చెప్పారు తిరిగి లేచాడని? దేవదూతలు. పరలోకం ఆరోహణమవుతున్నాడు, మనం తిరిగి మళ్ళీ వస్తాడు, ఎవరు చెప్పారు? దేవదూతలు. అర్థమైందా? ఈ దేవదూతల పరిచయం చాలా ఉంటుంది, హ్యూమన్ రిలేషన్. ఇక్కడ ఈ దేవదూతలు ఇంకోటి చేస్తాం ఎప్పుడంటే, రాప్చర్ సమయంలో, రాకడ సమయంలో, కోత దినాన ఏమంట బిలీవర్స్ను గుర్తించే బాధ్యత ఎవరికి వస్తుంది? దేవదూతలకు ఇవ్వబడుతుంది. వాళ్ళు వచ్చి ముద్రిస్తారు. మొదట ముద్ర జరుగుతుంది, మొదట రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఎవరిని తీసుకెళ్లాలా, ఎవరిని వదిలేయాలా. చూడండి 40వ వచనంలో, మనుష్య కుమారుడు 41 కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకంలో సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. మనుష్యకు దేవదూతలు అంట. ఇది తర్వాత జరిగే ఫేజ్. దానికి దీనికి 7 ఏళ్ల తేడా. ఈ చదివిన 6 ముందు వచ్చిన దీనికి 7 సంవత్సరాల తేడా. మొదటగా ఈ దేవదూతలు వచ్చి ఏం చేస్తారంటే వీరిని గుర్తిస్తారు, బిలీవర్స్ను గుర్తించి వారి మీద ముద్ర వేసి వారిని సిద్ధపరుస్తారు తీర్పు దినానికి, అంటే పికప్ చేసుకోవడానికి. అయితే ఇదే దేవదూతలు 7 ఏళ్ళ తర్వాత ఈ గురుగులైనటువంటి వారిని నరకంలో పడేస్తారని ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ద రోల్ ఆఫ్ ద ఏంజల్స్. సో దేవదూతలు ఇప్పుడు మనం చూసినప్పుడు ఎందుకు ఈ సందేశం ఏదో మీకు నేను చెప్పాలనుకుంటానంటే, ఈ దేవదూతల యొక్క పని మొదలైంది అని చాలామంది దైవ సేవకులు చెప్తున్నారు. ద ఏంజల్స్ వర్క్ హ్యాస్ స్టార్టెడ్. ఎందుకంటే యెరూషలేము దండ చేత చుట్టబడినప్పుడు మీ విమోచన దగ్గరేది మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ వరల్డ్ న్యూస్ మీరు చూసినట్టయితే యెరూషలేము దండ చేత చుట్టబడే వారంలో ఉన్నాము. ఈ వారంలోనే నిన్న చాలా గొప్ప కార్యం జరిగింది. ఏమంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ యొక్క బంకర్స్ని మూడింటిని డిస్ట్రాయ్ చేసేసాడు. కాబట్టి రష్యా వాళ్ళు ఏం చెప్పారంటే, టర్కీ వాళ్ళు, ఒకవేళ ట్రంప్ గిన ఇందులో ఇన్వాల్వ్ అయితే మేము ఇన్వాల్వ్ అవుతాం. ట్రంప్ ఇన్వాల్వ్ అయిపోయినాడు. ఈ వారంలో జరిగే సంభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 7 రోజుల్లో ఒకవేళ రష్యా అన్నది
టర్కీ అనేది ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా వస్తే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో రాయబడిన చాప్టర్ స్టార్ట్ అయినట్టే. యెహెజ్కేలు ఎప్పుడు రాశాడు? క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు, 2780 సంవత్సరాలకు పూర్వం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వారం గురించి చెప్పబడింది. తెలుసా మీకు? 2780 సంవత్సరాలకు పూర్వమే యెహెజ్కేలు ఈ వారంలో మనం చూడబోయేటువంటి ఈవెంట్ గురించి ప్రవచించాడు. యెహెజ్కేలు ఆ మాట రాసినప్పుడు ఇరాన్ అనే దేశమే లేదు. ఎందుకంటే అప్పట్లో బాబిలోనియన్స్ నెబుకద్నెజర్ పరిపాలిస్తున్నాడు. నెబుకద్నెజర్ చనిపోయిన తర్వాత పారసీక దేశపు రాజు కోరేష్ వస్తాడు. కానీ ఆ కోరేష్ రాజ్య పారసీక దేశం ఏర్పాటు చేయకముందే ఇలాంటి ఒక దేశం గురించి ప్రవచించబడింది. అప్పటికి యెహెజ్కేలు ఆ మాట రాసినప్పుడు యూదులు బబిలోన్ దేశంలో ఉన్నారు. వాళ్ళకి దేశమే లేదు. ఆ దేశం కాల్చివేయబడింది. యెరూషలేము పట్టణం కాల్చబడింది. నెహెమ్యా, ఎజ్రా వీళ్ళంతా ఆ టైంలో ఉండలే. మరి ఆ దేశమే లేదు. అయితే నాకు రాసింది ఏమంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలంట క్షేమంగా ఉన్నటువంటి దినంలో ఆ దేశం మీదకి ఈ దేశము ఎవరెవరు వెళ్తారంట చూడండి. యెహెజ్కేలు 38. యెహెజ్కేలు 38 మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, మాగోగు దేశపు వాడవు గోగు అనగా రోషునకును మెషకునకును తుబాల్నకును అధిపతి అయిన వాడి తట్టు అభిముఖుడవై అతని గురించి ఈ మాట ఎత్తి ప్రవచింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకు మెషకునకు తుబాల్నకు అధిపతి గోగు, నేను నీకు విరోధినై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యమంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించి నీ రౌదులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేతపట్టుకుని వారినందరినీ మహాసైన్యంగా బయలుదేరజేసేదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీలను, పూతు వారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించి వారినందరినీ నేను బయలుదేరజేసేదను. ఇక్కడ రాయబడింది అంటే ఇక్కడ 5 దేశాల గురించి రాయబడింది. పారసీక దేశం అంటే ఇరాన్, అప్పట్లో అసలు ఆ దేశమే లేదు. పూతు అంటే లిబియా, కూషు అంటే ఇథియోపియా. ఆ తర్వాత ముందు రాయబడినటువంటి గోగు, మాగోగు అన్నటువంటి మాట ఏమంటే అది రష్యా దేశం గురించి రాయబడింది. తుబాల్ అంటే టర్కీ. సో టర్కీ, రష్యా, ఇరాన్ ఈ 3 దేశాలు సుఖముగా జీవిస్తున్న ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తుందని రాయబడింది. చూడండి, అదే వచనం అక్కడే యెహెజ్కేలు 38లో ఎన్నో వచనం అయితే చూడండి. ఇజ్రాయెల్ మీద కూడా వచ్చేది. బైబిల్ ఓపెన్ చేయండి. వాళ్ళు ఏమనుకుంటారంట, నేను వెళ్ళి 7-8 వచనం ఉంటుంది చూడు. చాలా దినములైన తర్వాత అంటే ఇప్పుడు రోజులు, ఈ డేస్, ఇప్పుడు మనం చూసే డేస్. చదవండి. చాలా అంతంలో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతం మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల ఎద్దకును. ఎడతెగక పాడుగా ఉండి మరలా సమకూర్చబడిన జనాలంట. ఇది ఎప్పుడు జరిగిందంటే 1948 జరిగింది. క్రీస్తు శక 70 సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం నాశనం అయిపోతే మరలా వాళ్ళు 1948లో ఫామ్ అయినట్టు ఎడతెగ పాడుగా ఉన్న ఆ ప్రాంతంలో అంట మరలా సుఖముగా చదువు. మరలా సమకూర్చబడిన జనుల ఎద్దకును ఆయా జనముల నుండి రప్పించబడి నిర్భయంగా నివసించు జనులందరి ఎద్దకును నీవు వచ్చావు. చూడు, నీవు ఎప్పుడు వస్తానంటే 5 అంటే నిర్భయంగా జీవిస్తున్నటువంటి ఈ జనం, ఈ దేశం మీదకి నువ్వు మరలా తిరిగి వస్తావని రాయబడింది. అంటే ఈ యెహెజ్కేలు రాయబడిన ఈ యొక్క సంభవము ఈ 7 రోజుల్లో అంటే 21, ఈ రోజు 22 నుంచి 27 మధ్యలో అంటే 6 రోజుల్లో జరిగే సంభవాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ గోగు ఎందుకు ఈ మాట చెప్తానంటే ఈ గోగు మాగోగు యుద్ధము స్టార్ట్ కాకముందే సంఘం ఎత్తబడుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఎప్పుడు ఎత్తబడవచ్చు అవకాశం? ఎప్పుడమ్మా? ఈ వారంలో కూడా జరగవచ్చు, చెప్పలేము. అర్థమైందా? ఈ వారంలో కూడా జరగవచ్చు. ఆ 3 దేశాలు ఎప్పుడైతే ఇంకా లిబియా అవన్నీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే అవి ఇన్వాల్వ్ అయ్యి ఇజ్రాయెల్ దేశం మీద అటాక్ వెళ్ళడం మీరు చూస్తారో, లేక ఆ ప్రిపరేషన్ జరగడం చూస్తారో, రాకడ సమీపంగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ద రాప్చర్ ఈజ్ కమింగ్. మరి ఇంత క్రైసిస్ పీరియడ్లో ఉంటే సంఘాల్లో, చర్చిల్లో ఎందుకు చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు. పాస్టర్స్ అన్ని ఈరోజు చాలా చర్చలు ఏం చెప్తున్నారో చూసిన ఒక్కరు కూడా దీని గురించి చెప్పడం లేదు. అంతా మామూలుగా చెప్తున్నారు. హీలింగ్స్ గురించి, అద్భుతాల గురించి మాట్లాడుతున్నారు.
దేవదూతలు అంటే మరి దానికంటే ముందు ఏం జరగాల? ఆ రాకడ కంటే ముందు ఏం జరగాల? దేవదూతలు ముద్రించబడి పెట్టాలి. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు. మనకు తెలియదు. మన నొసటి మీద దేవదూతలు ముద్రించే సమయము ఆత్మ ప్రపంచంలో మొదలయ్యింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు డూప్లికేట్గా ఉన్నావేమో, ఒరిజినల్గా మారితే మంచిదని అర్థం. గోధుమలు గురువులు కలిసే ఉంటాయి. రెప్పపాటులో రాప్చర్ జరుగుతుందని ఉంది. రెప్పపాటు అంటే ఎంతసేపు? కళ్ళు మూసినంతసేపు. చాలా ఎక్కువ ఆ మాట. అంత 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 స్లోగా జరగదు రాకడ అన్నది. రెప్పపాటు సమయం అనడానికి యాక్చువల్ మీనింగ్ ఏమంటే ట్వింకిల్ ఆఫ్ ఐ. ట్వింకిల్ ఆఫ్ ఐ అంటే ఒక సెకండును 43,000 భాగాలు చేస్తే అంత చిన్న సమయం. గంట కొట్టే సెకండ్, దాన్ని 43,000 డివిజన్స్ చేయాలంట. 10⁻⁻43. ఎవరికైనా ఊహకు వెళ్తుందా మీకు? ఎవరికైనా అదే రెప్పపాటు అంటే అది చాలా స్పీడ్ అని అర్థం, చాలా స్లో అని అర్థం. రాప్చర్ జరిగే టైం 10⁻⁻43. అంత సెకండ్ టక్ డిసపేర్ అవుతారు అంతే సడన్గా. అంటే ఏం చెప్తానంటే నువ్వు నిదానంగా సర్దుకుందాంలే అంటే టైం లేదని చేయడం చెప్తున్నా. నిదానంగా సర్దుకుందాంలే అనడానికి సమయము లేదు. సడన్లీ డిసపియర్స్. దెర్ ఇస్ నో టైం. అంటే ఏమంటే నువ్వు అందుకని ఈ రాకడ రహస్య రాకడ. తెలుసా? బూర ఊతాడు కదా, ఆ బూర అందరికి వినపడదు. తెలుసా మీకు ఆ విషయం? బూర అందరికి వినపడదు, మధ్యాహ్నం అందరికీ కనపడదు. సడన్గా మాయమవుతారు అంతే మనుషులంతా. బూర ఎవరికి వినపడుతుంది అంటే కేవలము గోధుమలకు మాత్రమే వినపడుతుంది. ఒరిజినల్స్కి వినపడదు, డూప్లికేట్స్కి వినపడదు. సంఘంలో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. సంఘంలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆ బూర అందుకనే సడన్ లేసరికి పక్కన భార్య ఉండదంట. సడన్ పక్కన భర్త ఉన్నాడు. ఏమైనా తెలియదు. ఇద్దరు బండి మీద పోతూ ఉంటారు. డ్రైవ్ చేసినట్టు పక్కన వెళ్ళిపోయాను అనుకో, వీడు కింద పడిపోతుంది అనుకున్నాను. చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. చాలా ఫ్లైట్స్ కొల్లైడ్ అవుతాయి. ఎందుకంటే బిలీవర్స్ ఉన్నారు, ఇద్దరు పైలట్ కో పైలట్, ఇద్దరు వెళ్ళిపోతే విమానానికి ఏమైపోతుంది? లాట్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ గోయింగ్ టు ఎ గ్రేట్ కమోషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద వరల్డ్. సో ర్యాపిడ్ అండ్ సో క్విక్. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే వాట్ ఈస్ దిస్ మెకానిజం అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందని అర్థమైందా? అంటే మన శరీరము ఏ విధంగా మార్పు చెందుతుంది. మీకు అర్థమవడానికి 2 విషయాలు చెప్తాను. రాప్చర్ అన్నది మన కోసం వస్తుంది, విశ్వాసుల కొరకు. రెండవ రాకడ అనేది యూదుల కొరకు వస్తుంది. రాప్చర్ వేరు, రెండో రాకడ వేరు. రెండో రాకడ మనం చూడం. మనం చూసేది రాప్చర్ మాత్రమే. ఈ రాప్చర్ను అందరూ చూడరు, ఓన్లీ బిలీవర్స్ మాత్రమే చూస్తారు. మిగతా వాళ్ళకు ఈ రాప్చర్ అన్నది కనపడదు, సడన్గా జరిగిపోతుంది. తర్వాత ఈ రాప్చర్ అన్నది మనం చూస్తే సంఘం అన్నది బిలీవర్స్ అన్న దేవుని దగ్గర ఉండడానికి వెళ్ళిపోతారు. రెండవ రాకడలో బిలీవర్స్ యేసుతో పాటు భూమికి తిరిగి వస్తారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఈ రాకడ వచ్చినప్పుడు ఈ భూమిని దేవుడు జడ్జ్ చేయడు. ఎందుకంటే 7 ఏళ్ళు బాగుంటుంది మళ్ళీ భూలోకం అంతా కూడా రాప్చర్ వచ్చినప్పుడు. అయితే ఆయన తిరిగి రెండో రాకడ పెట్టినప్పుడు భూమిని ఆయన నాశనం చేస్తాడు. మనకు ఈ రాప్చర్ ఎప్పుడో మనకు తెలియదు, కానీ రెండో రాకడ గ్యారెంటీగా తెలుసు. ఎట్లా చెప్పంటారా? మీరు చెప్పండి ఎట్లా? రాప్చర్ అంటే ఏంది? సంఘం ఎత్తబడేది ఎప్పుడో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకే తెలియదు అన్నమాట. సంఘం ఎత్తబడే దాని గురించి రాయబడింది. అయితే రెండో రాకడ గ్యారెంటీగా తెలుసు ఎప్పుడు వస్తుందో. ఎట్లా తెలుసు? ఏమా? రాప్చర్ అయిన 7 ఏళ్లకు పక్కాగా 7 years రాసి పెట్టుకోండి. 365 into 7 అన్నో రోజున తిరిగి జీసస్ లోకానికి వస్తాడు. పక్కాగా తెలుసు. ఎందుకంటే జీసస్ యొక్క మొదటి బర్త్ పక్కాగా తెలుసు. ఎక్కడ పుడతాడు, ఏ పీరియడ్లో పుడతాడు. ఎందుకంటే యెరూషలేము మరలా కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరినప్పటి నుంచి అభిషేకం వేసే వరకు 490 సంవత్సరాలు రాయబడి 490 years. అప్పట్లో క్యాలెండర్ 360 days. 490 360 days వేస్తే కరెక్ట్గా ఆ రోజుకు మెస్సియా భూమి మీద ఉన్నాడు. అదే మట్టల ఆదివారంలో
అది నెరవేరినటువంటి ప్రవచనం. డే యాక్టివిటీ ఉంది, ప్లేస్ బెత్లెహేంలో, ఎఫ్రాతా, 2 బెత్లెహేంలు ఉన్నాయి. ఎఫ్రాతా ఆయన పుడతాడు. షూర్గా తెలుసు కంటే ఆకాశ నక్షత్రం ఉంది. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు. త్రిభుదేశ జ్ఞానులకు, యూదులకు రాజు అయినటువంటి హేరోదు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. యాజకులు కూడా వాళ్ళు మీకా గ్రంథంలో చూసి ఈయన ఇక్కడ ఉన్నాడని వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ కమింగ్ పక్క, సెకండ్ కమింగ్ కూడా పక్క. తెలియదు ఏంటి? రాప్చర్ తెలియదు. ప్రభు యొక్క మధ్యాకాశం యొక్క విజయం అని తెలియదు. రాప్చర్ అన్నది మధ్యాకాశం వరకే ఆయన వస్తాడు. రెండవ రాకడైతే ఆయన ఒలివల పర్వతం మీద ఆయన కాళ్ళు పెడతాడు. అది వేరు, ఇది వేరు. యాక్చువల్గా నేను దీన్ని ఎల్సిడి ప్రజెంటేషన్ అనుకున్నా, అదైతే బాగుండేది. ఈసారి ఉన్నప్పుడు మళ్ళీ మనం చెప్దాం. ఈ ర్యాప్చర్ గురించి, అంటే మధ్యాకాశం నుంచి ఆయన సంఘమైన అన్యులను తీసుకోవడానికి వస్తాడు కదా, దీని గురించి ఒక్క పాత నిబంధన ప్రవచనం కూడా లేదు. తెలుసా మీకు విషయం? దేర్ ఇస్ నో ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రాఫెసీ రిగార్డింగ్ ర్యాప్చర్. పాత నిబంధన ప్రవక్తలకు కానీ పాత నిబంధన గ్రంథమంతా వెతికినా కూడా ఈ రహస్య రాకడ, దీన్ని రహస్య రాకడ అంటాం. ఏది? ర్యాప్చర్ను. ర్యాప్చర్ అంటే ఆ మధ్యాకాశంలోకి వచ్చేది. ఓపెన్ రాకడ అన్నది ప్రతి నేత్రము ఆయన చూస్తుంది ఉంది. అదేంటది? ఆయన భూమికి రాబోయేటువంటి రెండవ రాకడ. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. అది రహస్య రాకడ కాదు, అది పబ్లిక్, ఇది సీక్రెట్. పాత నిబంధనలంతా కూడా ఆయన రెండవసారి భూమి మీదకి వస్తాడని వ్రాయబడింది. ఎప్పుడు రాయబడింది అంటే అసలు హనోక్ దినాల్లోనే రాయబడింది. హనోక్ అటువంటి వ్యక్తి ఎప్పుడు? ఆదాము నుంచి 7వ వాడు. యూదా పత్రికలో ఉంది. ఆదాము నుంచి 7వ వాడైన హనోకు అని రాయబడింది. ఆదాము నుంచి 7వ వాడైన హనోక్ ఏం ప్రకటించాడంట? ఇదిగో ప్రభువు వేవేల కొద్ది దూతలతో తిరిగి వస్తాడని రాయబడింది. అప్పటికి యేసయ్య మొదటి రాకడే రాలే, కానీ రెండవ రాకడ గురించి అప్పుడే హనోకు ప్రవచిస్తాడు. ఆయన మొదటి రాకడ గురించి ఎక్కడ ప్రవచించారంటే ఆదికాండం 3వ అధ్యాయంలో కదా. అప్పుడు ఏమంటే సీడ్ ఆఫ్ ఏ ఉమెన్ అని దేవుడే లూసిఫర్కు ప్రకటించినాడు ఆదికాండం 3:15లో. మొదటి రాకడ గురించి. రెండవ రాకడ గురించి హనోకు, 7వ వాడైన హనోకు ప్రవచిస్తాడు. అయితే ఈ రహస్య రాకడ గురించినటువంటి ప్రవచనం కానీ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళకి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ రహస్య రాకడ ఎప్పుడు వస్తుందంటే ఉగ్రత దినానికి 7 ఏళ్ల ముందు వస్తుంది. రహస్య రాకడ ఉగ్రత దినానికి 7 ఏళ్ల ముందు. కానీ సెకండ్ కమింగ్ అన్నది ఉగ్రతను కనపరిచేటువంటి దినం, అదే మహాదినము. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ అనేది ప్రయోగించడం, ఆయన దీన్ని డిస్ట్రాయ్ చేయడము జరుగుతుంది. తర్వాత ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆయన మనం చూసినట్టయితే ఈ రహస్య రాకడ వల్ల సేటన్కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. సేటన్ నాట్ ఎఫెక్టెడ్. అయితే ఈ రెండవ రాకడ వస్తాడు కదా, సైతానికి ప్రాబ్లం. ఎందుకంటే బంధించి 1000 ఏళ్ళు బంధిస్తాడు. కాబట్టి ఈ రహస్య రాకడ వల్ల సేటన్కి నష్టం ఏం లేక, సేటన్కి సిగ్నల్ పోతాయి, ఇంకా 7 ఇయర్సే నీ స్టోరీ అని. అందుకే సమయం కొద్దిగా ఉంది కాబట్టి అని రాయబడింది. ఎందుకంటే సైతాన్ గురించే రాయబడినటువంటి టైం. సమయం కొద్దిగా ఉంది కాబట్టి వాడు కావాల్సినంత నాశనాన్ని మనుషుల మధ్యలో వాడు చేస్తాడని రాయబడింది. అర్థమైందా? ప్రకటన జరిగే నాశనాలన్నీ 2 నాశనాలు. ఒకటి సైతాన్ చేసే నాశనము, అంటే న్యూక్లియర్ వెపన్స్ ద్వారా మనుషులకు నాశనం. 9వ అధ్యాయం నుంచి దేవుడు చేసేటువంటి నాశనం. 9వ అధ్యాయం దేవుడు చేసేటువంటి వినాశనం. కాబట్టి ఇప్పుడు ఈ రహస్య రాకడ ఎందుకు వస్తుందంటే ఆయన తన ప్రజల కొరకు వస్తున్నాడు. కానీ రెండవ రాకడలో తన ప్రజలతో కూడా, మనతో కూడా ఆయన భూమి మీదకి ఆయన వస్తాడు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఈ రహస్య రాకడ తర్వాత మహాశ్రమలు భూమి మీద మొదలవుతాయి. అయితే రెండవ రాకడ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన మొదలవుతుంది. మీకు అర్థమవుతుంది? అర్థం కాదు మరి నేను చెప్తున్నాను. చివరిగా మనం చూస్తే ఈ రహస్య రాకడలో ఎవరు ఎత్తబడతారంటే చర్చ్ మాత్రమే ట్రాన్స్ఫార్మ్ అవుతారు. రెండవ రాకడలో ఎవరు వెళ్తారంటే, రెండవ రాకడలో పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు కూడా లేస్తారు. సరే, ఇది ఈ విషయం సరే. మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి వచ్చింది? ఇది మనం చూసినట్టయితే ఈ రాకడ అన్నది మరలా నేను ఇంకో ఇట్లాంటి ఇది జరుగుతుందని ఎక్కడి నుంచి రాయబడిందంటే అసలు చాలా పాతకాలంలో నుంచి. యోబు గ్రంథం 19:25-27. యోబు గ్రంథం 19:25-27. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన
నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించినవి. చాలు చాలు. ఏమంటే మళ్ళీ చదువు ఫస్ట్ నుంచి. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆ. తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు చాలు నేను చాలు. ఆయన ఎవరంటే ఆయన మరలా ఆయన భూమి మీద నిలుచును. అంటే ఇది రెండవ రాకడ గురించి రాబడినటువంటి మాట. తర్వాత నా మట్టుకు నేనే చూచెదను, ఆ, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఆ, నాలో నా అంతరింద్రియములను కృషించినవి. ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. నేనే కళ్ళారా ఆయనను చూచాను. ఆ ఫుట్ నోట్లో ఏముంది? పరాయి వాణ్ణి చూసినట్లు కాదు. ఏం అట్లా ఉందా మీ బైబిల్లో? అవును. యోబు గ్రంథం 19 ఒక్క నిమిషం. యోబు గ్రంథం 19:25. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత ఆ, శరీరంతో నేను దేవుని చూచెదను. ఆ, శరీరం లేనివాడనే. అంటే ఏం కింద ఏముంది? శరీరంతో నేను చూసేదాను, కింద శరీరం లేనివాడనే. ఇది ఎట్లయితుంది? నేను నా శరీరంతోనే నేను ఆయన చూస్తానంటున్నాడు, కింద శరీరం లేనివాడనే. అదే మరి రెండు ఆపోజిట్ కూడా అయింది. శరీరంతో నేను చూస్తా అంటాడు, శరీరం లేనివాడని నేను చూస్తా అంటాడు. ఏమైనా సంబంధం ఉందా? అర్థమైందా? ఏది కరెక్ట్? మళ్ళా ఈయన శరీరంలో ఉండి చూస్తా అంటున్నాడు, యేసు శరీరంలో కాదు. నేను శరీరంలో ఉండి ఆయన చూస్తానంటున్నాడు, కింద పుట్టినట్లో శరీరం లేని వాడిని చూస్తా అంటాడు. ఎట్లా కరెక్ట్ అవుతుంది? రెండు కరెక్టే, రెండు తప్ప, ఒకటే కరెక్టా? ఏది కరెక్ట్? ఏమ్మా? రెండు కరెక్టేనా? ఎట్లా? బాడీ గురించి ఈరోజు చెప్పేదంతా కూడా, ఈరోజు నేను మీకు చెప్పే సందేశం అంతా కూడా ఫిజికల్ బాడీ గురించి. అర్థమవుతుందా? శరీరం గురించి. ఎందుకంటే క్రిస్టియానిటీలో మనసే ముఖ్యం అనుకుంటారు. అందా మనసు ముఖ్యం బ్రదర్ అంటారు. క్రిస్టియానిటీలో శరీరమే ముఖ్యం. అంటే ఏదో రెండు చెప్పిన అనుకుంటారు కదా, మనసు ముఖ్యం, శరీరం కాదంటారు. క్రైస్తవ్యంలో శరీరం చాలా ప్రాముఖ్యమైంది. మన రొటేషన్ దేని గురించి తీసుకుంటాము? ఎవరి శరీరము? ఫిజికల్ బాడీ ఆఫ్ గాడ్. అర్థమైందా? దానికి సింబాలిక్గా రాయబడింది. ఒకవేళ శరీరం, యేసు ప్రభు శరీరము కాల్చేసింటే, ఆయన శరీరంతో పునరుద్ధానం కాకపోయి ఉంటే క్రిస్టియానిటీ ఉంటుందా? అర్థమైందా? అరిమతయి యోసేపు చేసిన పని ఇట్లాంటి పని కాదు. అరిమతయి యోసేపు ఆ శరీరాన్ని ప్రిజర్వ్ చేసినాడు. అర్థమైందా? కాపాడినాడు. ఆ శరీరమే లోకి జీవం మళ్ళా వచ్చి బయటకు వచ్చినాడు. మీకు అర్థమవుతుందో అర్థం కాలేదా? ఫిజికల్ బాడీ ఇంపార్టెంట్. మనమేం ఆత్మ రూపంలో గాలిలాగా ఉండం. అందుకనే క్రైస్తవ్యానికి హైందవ్యానికి ఎంత తేడా ఉందంటే, మనం ఏమవుతామంటే చచ్చిపోయిన తర్వాత మరలా జన్మిస్తాం. విమోచన ఎప్పుడు వస్తుందంటే పరమాత్మతో లీనం అయిపోయినప్పుడు మనకు వస్తుంది. అర్థమైందా? అది బోధ. అంటే యూ సీజ్ టు ఎగ్జిస్ట్. ఇంకా నువ్వు ఉండవు, నువ్వు దేవుల్లో లీనం అయిపోతావు. నువ్వు మరలా పుడితే పాపం చేస్తే కుక్కలాగా జంతువులాగా పుడతావు కదా, మంచిగా ఉంటే మనిషిలాగా పుడతాం. అంటే ఈ రీఇన్కార్నేషన్ అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? రీఇన్కార్నేషన్ను మరల పుట్టాన్ని ఏమంటారు? పునర్జన్మ. ఈ పునర్జన్మ బంధకాల నుంచి విడిపించబడాలంటే నువ్వు పరిశుద్ధ మంచి జీవితాన్ని జీవిస్తే పరమాత్మతో లీనమైపోతావు, నువ్వు లేకుండా అయిపోతావని. అందుకనే రీఇన్కార్నేషన్. కానీ క్రిస్టియానిటీలో అది కాదు. క్రిస్టియానిటీలో ఈజ్ ఏ కమ్యూనియన్. అర్థమైందా? యూ డోంట్ యునైట్ విత్ గాడ్. నువ్వు దేవుడితో కలిసిపోయి లేకుండా అయిపోవు. నువ్వు ఈజ్ నాట్ ఏ యూనియన్ విత్ గాడ్, ఈజ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. అంటే ఏమని? హోలీ కమ్యూనియన్ అంటే ఏమని? సహవాసం కలిగి నీవు దేవుడు యుగయుగాలు జీవించటమని. అర్థమవుతుందా క్రైస్తవం యొక్క టీచింగ్ ఏంటో?
యేసు చేసిన పని ఎంత గొప్ప తెలుసా మీకు? నువ్వు లేకుండా అయిపోవు. ఇట్స్ నాట్ ఎ యూనియన్ విత్ గాడ్, యూ హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ గాడ్. నీవు దేవుడు యుగయుగాలు జీవిస్తావు, ఇతరులు కూడా జీవిస్తావు. ఎంత తేడా చూస్తున్నారా బోధ దానికి దీనికి? దాంట్లో నీవు లేకుండా అయిపోతావు, పరమాత్మలో లీనం అయిపోతావు, నువ్వు ఉండవు, యూ సీస్ టు ఎగ్జిస్ట్. అంతా భగవంతుడే, కానీ అది యూనియన్ విత్ గాడ్, ఇది కమ్యూనియన్ విత్ గాడ్. వాట్ ఏ బ్యూటిఫుల్ ఇది. అందుకనే అవి చాలా, అంటే నేను బియాండ్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ నేను అంటే చెప్పాలనుకుంటాను. ఎందుకు మీకు బియాండ్ దిస్ గ్రూప్ అంటానంటే, యు ఆర్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవుడితో పాటు ఆయన ఎట్టివాడై ఉన్నాడనో మనమును అట్టివారమై ఉంటాము, ఆయన ఉన్నట్టుగానే మనము చూస్తాము. ఇది ఒకసారి ఎవరు రెఫరెన్స్ ఎక్కడ నుంచి ఉండేది? ఎక్కడుందా రెఫరెన్స్? ఫస్ట్ జాన్, మొదటి యోహాను, 8వ అధ్యాయము 5:3 అనుకుంటా. 5వ అధ్యాయం చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. 5 మొదటి అధ్యాయం 5లోనే, మొదటి యోహాను 5లో చదువు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాడిలో దేవుడు నిలిచినాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు 4:17 తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెలగొట్టును. అంటే ఇప్పుడు మీకు చెప్పేది ఏమంటే, బిలోవ్డ్ వీ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్ నాట్ ఇట్ అపియర్ దట్ వీ షల్ బి, బట్ వీ నో దట్ వెన్ హీ షల్ అపియర్ వీ షల్ బి లైక్ హిమ్, ఫర్ వీ షల్ సీ హిమ్ యాజ్ హీ ఈస్. ఈ రెఫరెన్స్ కరెక్ట్గా తెలియదు ఎక్కడ దీని అర్థం ఏమంటే, మనం దేవుని పిల్లలుగా ఆయన అగ్గుపడినప్పుడు మనం ఆయన చూస్తామంట. వీ షల్ బి, ఆయన అగ్గుపడినప్పుడు మనం ఆయన వలె, ఆయన ఎట్టివాడని మనము అట్టివారమై ఉంటామంట. అండ్ వీ షల్ సీ హిమ్ యాజ్ ఈస్, ఆయన ఉన్నట్టుగా ఆయన మనము చూస్తాం. ఎక్కడ రెఫరెన్స్ చదవాలి? ఎక్కడది? 3:2. వెరీ గుడ్. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూదుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. చాలు, మీకు ఇది చిన్న గ్లిమ్స్ ఇచ్చి వదిలేస్తాను. దెస్సలోనిక సంఘంకి పౌలు వెళ్ళి బోధించి వచ్చిన తర్వాత చాలామంది చనిపోతారు అక్కడ. చాలామంది హతసాక్షులుగా చంపబడి కొంతమంది నాటి చచ్చిపోతూ ఉన్నప్పుడు దెస్సలోనిక సంఘం అంతా చాలా బాధగా ఉంటుంది. బాధగా ఉన్నప్పుడు ఆ దెస్సలోనికలకు ఆయన ఒక ఉత్తరం రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఏమని రాస్తాడంటే, మీరు మృతుల గురించి మీరు బాధపడొద్దండి, మీకు మృతుల గురించి నేను కొన్ని విషయాలు మీకు నేను చెప్పాలనుకుంటాను. చూడండి, మొదటి దెస్సలోనికలు మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణులని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం. చూడండి, వాళ్ళు ఏడుస్తున్నారంట పాపము. ఎందుకంటే హతసాక్షులుగా చచ్చిపోతున్నారు, చాలామంది హింస పొంది చనిపోతున్నారు, మరి కొంతమంది సాధన చచ్చిపోతున్నారే, అయ్యో ఏంది ఇది మరణము, ఏంటిది అని బాధపడుతున్నప్పుడు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటాడు. ఇంగ్లీష్లో ఐ వాంట్ టు టెల్ ద మిస్టరీ అని ఉంటుంది. మిస్టరీ అంటే రహస్యం ఏమంటే అంతకుముందు ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అన్నది మిస్టరీ. మిస్టరీ అంటే ఎవరు తెలియని విషయం కాదు. మిస్టరీ అంటే ఏమంటే ఎవరికి తెలియదు కానీ ఎప్పుడు చెప్తున్నాను అన్నదాన్ని మిస్టరీ అంటారు. 26 సార్లు ఉంది కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ఒక్కసారి కూడా లేదు రహస్యం అని. కొత్త నిబంధనలో ఉంది రహస్యం అంతా, పాత నిబంధన ఒక్కసారి కూడా లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆ, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. వాళ్ళకి చెప్తున్నారు ఏమంటే, ప్రభు వచ్చినప్పుడు మనమంట సజీవులుగా ఉన్న మనము ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఇది ర్యాప్చర్ గురించి చెప్పినటువంటి మాట. అర్థమైందా? ఫస్ట్ టైం చెప్పాడు ఆయన ప్రభు నిర్దించిన వారిని తీసుకొని వస్తాడని, రెండో రాకడ గురించి చెప్పినటువంటి మాట. ఇది ర్యాప్చర్ గురించి చెప్తున్న మాట. ఇక్కడ ఏంటంటే మనము ఏం చేస్తామంట, ప్రభుత్వ కొనుటకు మేఘముల మీద మనము కొనిపోబడతాము. అంటే దీనిని రాప్చర్ అంటారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, మనం ప్రభు కనపడినప్పుడు, ఇప్పుడు యోహాను చదవండి, యోహాను 3వ అధ్యాయం 2వ వచనం కదా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూదుము. కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాట మీకు అర్థమైతే, రాప్చర్ మీకు అర్థమైతే, ఇప్పుడు ప్రభు వచ్చినప్పుడంట ఆయన బూర ఊదినప్పుడు ఒక మేఘం మన కొరకు వస్తుందండి. దానికంటే ముందు రిజిస్ట్రేషన్ జరుగుతుంది, మన తల మీద ముద్ర వేయడం జరుగుతుంది. ఈ ముద్ర వేసిన వారిని చూడడానికి ఒక మేఘం, అంటే మీ పేరు మీద ఒక మేఘం బుక్ ఉంటుంది ఇప్పటికీ కదా. అది కిందికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి పోతుంది. ఆ వెహికల్ ఒకరే దాంట్లో వెళ్తారు, ఎక్కువ వెళ్ళలేరు దాంట్లో. అదేవిధంగా ఈ మేఘాల మీద మనం కొనిపోబడినప్పుడు ఆయన మనం కలుసుకుంటామంట. కలుసుకున్నప్పుడు ఎట్లుంటామంట, మనము ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అటు ఆయనలాగే పోలి ఉంటాం. తర్వాత ఏమంటాడు, ఆయనను మళ్ళీ చదువు, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూదుము. కనుక ఆయనను ఉన్నట్టుగానే ఆయనను మనము చూస్తాము. ఏంది మాట, ఆయన ఉన్నట్టుగా ఆయన చూడటం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నన్ను చూస్తున్నది ఏమంటే ఇది ఒక్కటి చెప్పి నేను ముందుకెళ్తా, ఎందుకంటే చాలా కాంప్లెక్స్. దీన్ని డైమెన్షనాలిటీ అంటారు. అంటే ఇది అర్థమవుతుందని చెప్తున్నా. డైమెన్షన్స్ అంటే 3D డైమెన్షన్స్. ఇప్పుడు నన్ను 3D చూస్తారు మీరు, అంటే నా హైట్ తెలుస్తుంది, నడవడం తెలుస్తుంది, డెప్త్ కూడా తెలుస్తుంది. అర్థమైందా? నన్ను ఫోటో చూశారనుకో, నా ఫోటోలో ఏం తెలుస్తుంది మీకు? 2 డైమెన్షన్సే, అంతే కదా. మీరు నా హైట్ చూస్తారు, ఎంత చూస్తారు, కానీ నా మొత్తం అర్థమవుతుంది మీకు. కానీ ఇప్పుడు నేను అర్థమవుతాను లేదు మొత్తం, అంటే నేను ఉన్నది ఉన్నట్టుగా నా 3D, నేను 3D పర్సన్. కానీ సుధాకర్ కూడా చూసినప్పుడు నన్ను 2Dలో చూస్తారు మీరు, అంటే ఒరిజినల్ కాదు అది, కానీ ఒరిజినలే, కానీ 2D, కానీ ఒరిజినల్ నేను 3D. యేసయ్యనంట ఆయన ఎట్లున్నాడో అట్లే ఒరిజినల్గా చూస్తామంట మనం. అర్థమైందా? యూ విల్ సీ హిమ్ ఒరిజినల్లీ. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన లెక్క నువ్వు కూడా అట్లే ఉంటావంట అప్పటికి. అర్థమైందా? ఆయన పోలి మనము ఉంటాం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఆయన పోలి ఉండడం అంటే ఆయనలాగా మార్పు చెంది మనము ఎత్తబడతాం. అర్థమైందా? రెప్పపాటులో ఆయనలాగానే మార్పు చెంది మేఘాల మీద ఆయనతో పాటు ఆయన ముఖాన్ని చూడడానికి మనము ఎత్తబడతాము. దీనిని ఏమంటామంటే ర్యాప్చర్ అంటాం. బైబిల్ యూదుల పుస్తకాల్లో ఏదైనా ఒక సంభవం గురించి చెప్పాలంటే అదొక ప్యాటర్న్ అంటే ఏమిటి? అది అంతకుముందు జరిగిండాలా, లేకుంటే ఎవిడెన్స్ నమ్మరు వాళ్ళు. అర్థమైందా? అంతకుముందు జరిగింటేనే ఆ తర్వాత దాన్ని నమ్ముతారు. అందుకనే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఉన్నాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గురించి ఏమని చెప్పారు? యోహాన్ వచ్చి, మెస్సియా నువ్వేనా, నేను ఎవరి గురించి ఎదురు చూడాలా అంటే ఏమని ఉండాలా? బుద్ధి ఉందా యోహాన్ నీకేమన్నా? నువ్వే కదా ఆకాశంలో పరిస్థితి రావడం నువ్వు చూసినావు, స్వరం కూడా విన్నావు కదా అని చెప్పిండొచ్చు. అట్లా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఇది ఇంతకుముందు జరిగిండాలి ఆయన గురించినటువంటిది. ఆ ప్యాటర్న్స్, ప్రాఫెసీస్ ఏ ప్యాటర్న్. అర్థమైందా? దాన్నే వాళ్ళు నమ్ముతారు. అందుకని ఏమని చెప్పాడు యేసయ్య?
గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, బీదలకు సువార్త పడించబడుతుందని ఎందుకని చెప్పాడు? యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఈయన గురించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి ఆయన్నే నేనని చెప్తే నమ్ముతాడు ఈయన. అతనిదా ఈస్ ఎ ప్యాటర్న్. లేకపోతే ఊరికే విశ్వసించారు. నికోదేము వచ్చినాడు. నికోదేము వచ్చి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా అన్నాడు. తిడుతున్నాడు నికోదేము, నీకు బుర్ర ఉందా? అరణ్యంలో మోషే ఎత్తసం ఎలా ఎత్తాడో మనుష్య కుమారుడు అలా ఎత్తబడితే తప్ప నిత్య జీవం రాదు. అంటే శిలువ మీద నేను చచ్చిపోతానని చెప్పడానికి సింబాలిక్గా పాత నిబంధనలో జరిగింది కదా, ఇత్తడి మోషే ఎత్తసం పైన ఎత్తింది అలాగా అంటున్నాడు. అంటే ఒక ప్యాటర్న్ చూపిస్తా, అంతకు జరిగింది అది, దాన్ని ఇక్కడ ఆయన చూపిస్తా ఉన్నాడు. రాప్చర్ అవుతుంది అని చెప్తే నమ్మడం కుదరదు. బైబిల్లో ఇలాంటి రాప్చర్స్ జరిగినాయా? ఎప్పుడన్నా జరిగాయి. ఎప్పుడు జరిగింది? మొట్టమొదటి రాప్చర్ ఎప్పుడు జరిగింది? హనోకు. నడుచుకుంటా పోతా ఉన్నాడు హనోకు. ఏమైపోయినాడు? దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. దీన్ని హెపాజో. హెపాజో అంటే కాటన్, ఎత్తకపోవడం అని అర్థం. ఆయన దొంగ ఎవరు వస్తాడంటే ఏంద్ర దొంగ అనుకోండి. దొంగ అంటే చైన్ స్నాచింగ్ చేస్తాడు వెళ్ళిపోతా ఉంటాం, టక్కున వెళ్ళిపోతాడు కదా, చైన్ స్నాచింగ్ అంటారు కరెక్ట్గా. హెపాజో అంటే స్నాచింగ్. బిలీవర్స్ను ఇట్లా ఎత్తగొట్టాడు దేవుడు. అంటే చైన్ ఇట్లా ఆ మాట రాయబడింది దానికి. అంటే సేటన్ అనుకున్నాడు ఇంకా మహా ప్రళయం రాబోతోంది, ఈ భూమి మీద మరి యాటమ్ బాంబ్స్, న్యూక్లియర్ వెపన్స్తో నాశనం అయిపోతూ ఉంది. ముందు శత్రువులు ఎవరంటే బిలీవర్సే, వానికి ద్వేషం, పగ. అందుకే ప్రపంచమంతా యూదులను ద్వేషిస్తుంది, ప్రపంచమంతా క్రైస్తవులను ద్వేషిస్తుంది. చూస్తారు కదా మీరు, ఇట్ హేట్స్. ఇలా బాగా అనుకునేసరికి టక్కన ఎత్తుకుపోతాడు ఆయన పల్లెల్లో. అర్థమైందా? గుర్తుపెట్టుకోవాలా, మనకు శ్రమ ఎప్పుడైతుందో బిలీవర్స్కు రాప్చర్ అప్పుడే జరుగుతుంది. సరే, ఇక్కడ హనోకు ఎత్తబడ్డాడు. ఇంకెవరు ఎత్తబడినారు? ఏలియా. ఏలి ఎట్టబోయినాడు? వెళ్ళలేదు ఏలియా. అగ్నిరథాలు, మేఘం కాదు, ఏమొచ్చింది? అగ్నిరథాలు వచ్చి ఆయన భూమి నుంచి పైకి తీసుకెళ్ళిపోయినాయి. లేకుండా పోయినాడు. వెతికిన కనపడలేదు, ఏలియాని వెతికిన మళ్ళీ కనపడలేదు. అదేవిధంగా హీ డిడ్ అపియర్. ఇంకెవరున్నారు? అపోస్తలైన పౌలు. ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అపోస్తలుని తీసుకోవడానికి? అపోస్తలుల గారు రాస్తాడు ఆయన, నేను 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాను, శరీరంతో వెళ్ళాను, శరీరం లేకుండా వెళ్ళాను, నాకు తెలియదు అని. మరి ఇప్పుడు యోబు గ్రంథం ఏమంటే, యోబు శరీరంతో నేను చూశాను, శరీరం లేకుండా నాకు అర్థం కాలేదంటే ఆ యోబుకు రాప్చర్కు ఇంకొక శరీరం ఇవ్వబడుతుందని చెప్తున్నాడు అక్కడ. దిల్ బి గివెన్ అనదర్ బాడీ. ఆ శరీరం ఈ శరీరం కాదు, ఆ శరీరమే, కానీ ఈ శరీరం కాదు, ఇంకొక శరీరం. కాబట్టి శరీరంతో ఉన్నా అంటే కరెక్టే, శరీరం లేదన్నా కరెక్టే. కాబట్టి అపోస్తలైన పౌలు కూడా రాప్చర్ అయ్యాడు. ఎప్పుడయ్యాడు తెలుసా మీకు? ఎంతమంది తెలుసు ఆయన రాప్చర్ అయ్యాడని? ఎప్పుడు రాప్చర్ అయ్యాడు ఆయన? ఏమని చెప్పగలరా? వెన్ హీ ఈస్ రాప్చర్డ్. ఏం చెప్పాలి? ఎక్కడుంది ఆ మాట? 2 Corinthians 12 చాప్టర్ 2 to 4 verses. 2 Corinthians. అయ్యో, 14 ఏళ్ళ తర్వాత చెప్తున్నాడు, ముందే చెప్పిండొచ్చు కదా. 14 years తర్వాత చెప్తున్నాడు ఆయన. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు, థర్డ్ పర్సన్గా చెప్పుకుంటున్నాడు. అర్థమైందా? అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. అది అర్థమైందా? పౌలుకు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడంటే, పౌలును రాళ్ళతో కొడతారు, పుతోను దయాన్ని వెళ్ళగొడితే, రాళ్ళతో కొడితే ఇటు చచ్చిపోయాడని వదిలేస్తాడు. నిజం చచ్చిపోయినాడు పాపం. ఆయన చచ్చిపోతే ఏమైంది? పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ మరలా ఆయన శరీరంలోకి జీవాన్ని పంపించి బతికించినాడు. అదేవిధంగా మళ్ళీ వచ్చి ప్రీచ్ చేస్తున్నాడు. అందుకే అంటాడు, నేను శరీరంతో పోయినాను, శరీరం అయిపోయాను. తెలియదు ఆయనకు. యూ డోంట్ నో. అర్థమైందా? అంటే ఎవిడెన్స్ ఉంది, రాప్చర్కు ఎవిడెన్స్ ఉంది. తర్వాత మనం చూస్తాం ఫిలిప్, అపోస్తల కార్యం 8:39. అపోస్తల 8:39. వారు నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. ఎక్కడ ఫిలిప్పును ఏం చేసినట్ట? ప్రభు ఆత్మ. ఈ ఇథియోపియన్ నపుంసకుడు ఎక్కడో యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈ నుంచి ఆడికి తీసుకుపోయినాడు. అర్థమైందా? హ్యాస్ బీన్ రాప్చర్డ్.
ఫిలిప్ కూడా కొడినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 4:1. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని ప్రకటన 4:1. ప్రకటన 4:1. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని. సడన్ గా కాల్ వచ్చింది. ఎక్కడ రమ్మని? ఆఫీస్ రూమ్. ఏం ఆఫీస్ రూము? థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. సకల విశ్వాన్ని నడిపించేటువంటి ఒక మహాదేవుడి యొక్క ఆఫీస్ రూమ్ అది. దాన్ని థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్ అంటారు. భూమి మీద పవర్ఫుల్ రూమే తెలుసా మీకు? భూమి మీద ఇప్పుడు అన్ని ప్రభుత్వాల్లో తెలుసా తెలీదా? ఇది ఎరా నువ్వన్నా చెప్పు. వైట్ హౌస్లో ఎక్కడ ఏం రూము? ఏం రూమ్ అంటారు దాన్ని? ఓవల్ ఆఫీస్. అర్థమైందా? ఓవల్ ఆఫీస్ అనేది స్ట్రాంగ్, అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ రూమ్. ఎలాంటి ప్రెసిడెంట్ ఆడ పిలిపించి మాట్లాడతారు ప్రెసిడెంట్. అదే ఆడ కూర్చొని తిడతాడు వేరే ప్రెసిడెంట్ని కూడా. ఓవల్ ఆఫీస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ రూమ్ ప్రపంచం మొత్తంలో. అలాగే ఇది అసలు యూనివర్స్కు సెంటర్. ఇది ఏది? థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం గదికి పరలోకాన్ని పిలిచలేదు. సెంటర్ సింహాసనం గది ఉన్న ప్రాంతానికి ఎక్కిరా అని పిలిచినాడు. పైకి రా అంటే అక్కడ నుంచి చూసినాడు ఇక భూమి జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా రాప్చర్ అయ్యి ఆయన ఇస్ అండ్ బి రాప్చర్. అందుకే యెషయాను కూడా దేవుడు పిలిచాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6:1. యెషయా 6:1. రాజైన ఉజ్జియా మృతులందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. ఇదే గదిని యెషయా చూశాడు. అర్థమైందా? యోహాను చూసిన ఈ గదినే యెషయా కూడా చూశాడు. సేమ్ రూమ్కే యెషయా తీసుకెళ్ళాడు. ఇక్కడ ఆయన ఒక మాట అంటున్నాడు 6వ వచనంలో. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి 5వ వచనం. నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఆయన అంటున్నాడు, నా ఒరిజినల్ అడ్రస్ ఇది కదా, నేను ఎక్కడ ఉంటోని, అపవిత్ర జనుల మధ్యలో ఉండేటోని, ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అంటున్నాడు, నేను దేవుని సింహాసనం గదికి వచ్చినాను. రాజును సైన్యములకు అధిపతినకు యెహోవాను నేను కన్నులారా చూచితిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను. ఇక్కడ ఏమంటే ఆయన పెదవులు తగిలించాడు అంటే ఇంకొక దేహం నుంచి అక్కడ ఆయన పరలోకానికి ఊరికే దువ్వులాగా దూరిలాగా వేపర్లాగా మనం వెళ్ళాం. you'll be given another body to go to the God's holy throne. అర్థమైందా? ఇంకొక దేహం నీకు ఇవ్వబడుతుంది. అందుకని దేహం ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నా మీకు నేను. ఈ దేహం అంటే ర్యాప్చర్ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే యేసయ్య కూడా ఆయన రాప్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఈ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఎలా జరుగుతుందని, వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఫిజికల్ బాడీ, ఏ విధంగా ఇది మార్పు చెందుతుంది, ఏ విధంగా ఇది మార్పు చెందుతుంది, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాన్ని మనము గ్రహించాలి. హౌ దిస్ బాడీ విల్ ట్రాన్స్ఫార్మ్. అందుకని చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2 కొరింథీ 5. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. చూడండి, ఇక్కడ రాయబడింది ఏమంటే ఈ నివాసం అని రాయబడింది. భూమి మీద ఉన్న ఈ నివాసం అంటే ఇప్పుడున్న ఈ శరీరం గురించి గుడారం అని రాయబడిందంట. ఈ నివాసము శిథిలమైపోతుందంట, టెంపరీ. అయితే నిత్యమైన ఇంకొక నివాసము, ఇంకొక దేహము మనకు ఇవ్వబడుతుంది పరలోకమందు. అందుకే 7వ వచనం చదవండి. కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునందు నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకిష్టమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును
ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. చూడండి ఇక్కడ రాయబడింది ఏమంటే ఇక్కడ మన దాని గురించి రాయబడిన మాట ఏమంటే ఇక్కడ ఈస్ ఏ హౌస్, దేహం అన్నది రాయబడింది. దేహం అన్నది గుడారంగా రాయబడింది. ఈ దేహం మీద ఇంకొకటి అంట దేవుడి చేత తయారు చేయబడినటువంటిది. అంటే ఇక్కడున్న ఈ దేహంలో మనం జీవిస్తున్నాం. అందుకనే 7వ వచనం అంటే ఈ దేహంలో నివసించుచున్నంత కాలము కదా. ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను. అరే చూడండి ఇక్కడ ఎట్లా నువ్వు దేహమందు వెదర్ యూఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద బాడీ. అర్థమవుతుందా? వెదర్ యూఆర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ద బాడీ అంటే ఏమని రాప్చర్ ఏమవుతుంది? ఈ దేహం ఏమవుతుంది? దీన్ని విడిచిపెట్టి ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతాం. అర్థమైందా? ఈ హౌస్ విడిచిపెట్టి ఇంకొక హౌస్లోకి మనము షిఫ్ట్ అవుతాం. అంటే యూ విల్ బి గివెన్ అనదర్ బాడీ. 5వ అధ్యాయం 2వ కొరింథీ 5:1 3వ వచనం రాయబడింది ఏమంటే ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా మీకు? ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా? 2వ వచనం 5:2. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదుము. చదవండి. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకోవాలని అపేక్షించుచు. ఇక్కడ ఇది ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. అందుకే ఈరోజు కొంచెం ఇంటలెక్చువల్ మెసేజ్ ఇది. ఇక్కడ 5:2 ఏం రాయబడింది? మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదుము. ఈ దేహం చూడండి ఈ జన్మ ఏంటంటే మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడదు అంటే ఏ వస్త్రం ధరించుకోండి? దిగంబరత్వం గురించి ఎందుకు ఇక్కడ రాయబడింది? ఇక్కడ మళ్ళా వై ఇట్ ఈస్ మెన్షన్ నేకెడ్నెస్? మీకు అర్థమవుతుందా? మీకు ఇంకొక మాట రాయబడింది, భూమి మీద ఉన్న గుడారమైన మన నివాసము. మన నివాసం అంటే ఫిజికల్ బాడీ గురించి నివాసం అని రాయబడింది. అర్థమైందా? మూడు విషయాలు రాయబడ్డాయి ఇక్కడ దీనికి. మన దేహం గురించి హౌస్ అని రాయబడింది, హోమ్ అని రాయబడింది, మూడవది టబర్నాకిల్ అని రాయబడింది. హౌస్ అంటే ఏంది? ఇల్లు. హోమ్ అంటే ఏంది? ఫ్యామిలీ. వెరీ గుడ్. హోమ్ అంటే ఫ్యామిలీ. ఉండే లోపల ఉండే వాళ్ళ హోమ్ అంటాం మనం. అర్థమైందా? హోమ్ విల్ స్టే ఇన్ హౌస్. వెరీ సీరియస్ అంటే అది దిస్ ఈస్ మై హోమ్ అంటే నా కుటుంబంతో నేను ఉన్నాను. ఫ్యామిలీ. మూడోది టబర్నాకిల్ అంటే ప్రత్యక్ష గుడారం అని కూడా రాయబడింది దేహం గురించి. దీంట్లోనే 3 ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే దేహము దేవునికి ఆలయం కాబట్టి టబర్నాకిల్ కూడా ఇది ప్రత్యక్ష గుడారం కూడా. హౌస్ అని రాయబడింది అంటే దేహం అని రాయబడింది. ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ సత్యం మీకు చెప్తున్నా. బైబిల్లో 2 చోట్ల ఈ మాట రాయబడింది హౌస్ అని. ఒకటి ఇక్కడ రాయబడింది, ఇంకోటి యూదా పత్రికలో రాయబడింది. యూదా పత్రిక చదవండి. యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం. ఇక్కడ రాయబడింది ఏమంటే ఇక్కడ ఈ యూదా పత్రికలో ఏర్పాటు చేయబడి కూడా తప్పిపోయిన వాళ్ళ గురించి రాయబడింది. అందులో ఇశ్రాయేలీలు అరణ్యం నుంచి తప్పించుకొని వచ్చినారు, కానీ అందరూ నశించిపోయినారు. ఎవడు ప్రామిస్ ల్యాండ్ ఇవ్వాలి. ఏర్పాటు చేయబడినారు, నరకానికి పోయినారు. దేవదూతలు ఏర్పాటు చేయబడినారు, కానీ వాళ్ళు పాపం చేశారు. మనం చూసినట్లయితే ఆ తర్వాత బిలాము దేవుడితో ఏర్పాటు చేయబడ్డాడు, తప్పాడు. తర్వాత కోరహు, కయ్యను, వీళ్ళు ఏర్పాటు చేయబడిన వాళ్ళే తప్పిపోయిన వాళ్ళ గురించి యూదా పత్రిక ఉంటుంది. దీన్ని అపోస్టసీ అంటారు. అర్థమైందా? అంటే ఈ ప్రకటన కంటే ముందు ఎందుకు పెట్టాడంటే ఈ ప్రకటన అది రాకడ తర్వాత జరిగే సంభవం.
దానికంటే ముందు ఎట్లా మిస్ అవుతారు బిలీవర్స్ అని ఇలా లిస్ట్ అంతా పెట్టాడు. ఇందులో దేవదూతల గురించి రాస్తూ తమ నివాసం విడిచిపెట్టి అని ఉంటుంది. ఏంటి దాని నివాసం విడిచిపెట్టి? నివాసం అంటే దేని గురించి రాయబడింది? దేవదూతల యొక్క నివాసం అంటే పరలోకం అని చాలామంది అనుకుంటారు, కానీ పరలోకం గురించి కాదు. రెండు చోట్ల నివాసం రాయబడింది. ఒకటి ప్రకటన కొరింథీ సెకండ్ రాసింది మన నివాసం అని, అంటే మన దేహం గురించి రాయబడింది. దేవదూతలు కూడా తమ దేహం యొక్క స్వభావాన్ని, తత్వాన్ని విడిచి భూమి మీదకి వచ్చి నోవహు దినాలలో స్త్రీలతో వారు చేసిన పాపాన్ని బట్టి నెఫేలీం అనేటువంటి జనాంగము తయారైనారు. అర్థమైందా మీకు ఆ విషయం? అంటే దే డిసెంబడెడ్ దేర్ బాడీ, తమ దేహంకి లేనటువంటి కొత్త తత్వాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకని 200 మంది అంట ఫాలన్ ఏంజల్స్. ఆ 200 మంది ఫాలన్ ఏంజల్స్లో వాళ్ళు, అందులో 10 మందికి ఒక లీడర్. లూసిఫర్ కూడా ఆ 200 మందిలో 20 లీడర్స్ ఉంటే అందులో లూసిఫర్ ఒకడు. వీనికంటే పవర్ఫుల్ మిగతా 9 మంది ఉన్నారు, ప్రతి 10 ఒక లీడర్. అందులో అజజేల్ అనేటువంటి వాడు ఒకడు. వాడే ఒప్పిస్తాడు వీళ్ళందరినీ. ఆ 200 మంది మాట్లాడుకుంటారు. ఇది బుక్ ఆఫ్ ఈనక్లో ఉంటుంది. ఏమంటే వద్దొద్దు, మనం వాళ్ళు మౌంట్ హెర్మోన్ దగ్గర మీద దిగి ఈ అక్కడ ఉన్నటువంటి దాను గోత్రికులు ఎక్కువ, అక్కడ ఉన్నటువంటి దాను ఆ ప్రాంతంలో ఈ మనుషులతో మనం పాపం చేస్తామంటే వారిస్తారు మిగతా దేవతలు, వద్దొద్దు దేవుని శిక్ష వస్తుందంటే ఈ అజజేల్ అనేవాడు అందరిని బలపరిచి లేదు ఏం కాదని చెప్పి మనుషులతో వాళ్ళు పాపం చేశారట. దేవదూతలు మనుషులతో ఎలా పాపం చేస్తారు? చాలామంది కదా. అందుకనే దయ్యాలకు దేహాలు ఉండవు, తెలుసా మీకు? దయ్యాలకు దేహం ఉండదు. అందుకని ఎప్పుడు మనుషు శరీరంలోకి రావాలా, జంతువుల్లో ఉండాలా, విగ్రహంలో ఉండాలని కోరుకుంటాయి. దేవదూతలు అట్లా కాదు. దేవదూతలు ఇంకొక దేహం, ఇంకొక రూపంలోకి వాళ్ళు మారగలరు. మీరు ఆదికాండం 10వ అధ్యాయం చూస్తే లోతు దినాల్లో 2 దేవదూతలు లోతును విడిపించడానికి తీసుకొని వస్తారు. చూస్తారు కదా ఆ సంభవం మీకు. వస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు? ఆ ఊరు జనం అంతా, సొదొమ గొమొర్రా పట్టణాలు, వృద్ధులు మొదలుకొని పిల్లల వరకు ఏమని అడుగుతారు? వచ్చి ఆ 2 పురుషులను మాకు బయటికి పంపించమని అడుగుతారు. మేము వారితో పాపం చేస్తాం అంటే హోమోసెక్షువాలిటీ ఉండింది. అంటే దేవుడు ఎలా వచ్చారు? వాళ్ళు పురుషుల్లాగా మారి వాళ్ళు వచ్చారు. అంటే ద ఏంజల్స్ కెన్ ట్రాన్స్ఫర్ వన్ బాడీ ఇంటూ అనదర్ బాడీ. వాళ్ళకి ఒక బాడీ నుంచి ఒక బాడీలోకి వాళ్ళు మార్చగలరు. వాళ్ళకి దేహం అవసరము లేదు. అప్పుడున్న దేవదూతలంట తమ ఒరిజినల్ దేహ తత్వాన్ని మార్చుకొని ఇంకొక దేహాన్ని సంతరించుకొని వాళ్ళు మనుషులతో వాళ్ళు పాపం చేశారు. నివాసం అబోర్డ్ అని రాయబడింది. తమ నివాసాన్ని విడిచడం అంటే తమ తత్వాన్ని విడిచడం. అలాగా ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే, మర్త్యమైనటువంటి ఈ దేహము అమర్త్యత చేత మింగివేయబడుతుందంట. అర్థమైందా? మోర్టాలిటీ విల్ బి స్వాలోడ్ బై ఇమ్మోర్టాలిటీ. ఒక చేప మింగిందనుకో, చేప కనిపిస్తాడా? మనిషి కనబడతాడా? ఒక మనిషి చేప మింగేసింది, ఎవరు కనబడతారు మనకు? చేపనే. అట్లా ఈ శరీరం అంట జీవం, స్పిరిట్ నిత్యం జీవిస్తుంది. దీనికి ఇటర్నల్, దీని కొరకు ఏం చేయాల్సిన అవసరం లేదు. అయితే దీని మీద దీన్ని మింగేస్తుందంట జీవం అనేటువంటి ఇంకొక శరీరం. అంటే ఈ గుడారం మీద దేవుడి చేతి పని కానటువంటి, దేవుడి చేతితో చేసినటువంటి హౌస్ పంపబడుతుంది. అదే 1 కొరింథీ రాయబడింది. 1-2 చదువు. 2 కొరింథీ 5:1-2. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడును. ఇక్కడ ఇప్పుడు మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా. అందుకని మర్త్యమైనది అమర్త్యం చేత మింగివేయబడతాయని రాయబడిన తర్వాత వచనంలో, అంటే దీని మీద ఇంకొక దేహము నిన్ను ఆవరిస్తుందంట. ఆ దేహం నిత్యము జీవిస్తుంది. కానీ ఇక్కడ దిగంబరులుగా కాక ఎందుకు రాయబడింది? ఎందుకు దిగంబరుల గురించి చెప్పబడింది? ఇప్పుడు మీకు చెప్తా. ఆదం అవ్వలు పాపం చేశారు. పాపం చేసిన వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు? వాళ్ళు తాము దిగంబరులు. అందుకని ఆదం అవ్వ బొమ్మలు ఎక్కడ చూసినా వాళ్ళు బట్టలు లేకుండానే వేస్తారు. నిజానికి అది కాదు. అది అర్థమైందా? దే వర్ క్లోత్డ్ విత్ ద గ్లోరీ. ఆదం అవ్వలు ఎలా ఉండేవాళ్ళు అంటే మహిమ శరీరంలో వాళ్ళు ఉండేవాళ్ళు. అర్థమైందా? ఎప్పుడైతే ఆ మహిమ శరీరము తీసివేయబడిందో లోపల ఇంకొక శరీరం, అంటే దేవుడిచ్చినటువంటి నిత్య నివాసము తీసే లోపల గుడారం పడిపోయింది. అర్థమైందా? సో ఆదం అవ్వలు పాపం చేసినప్పుడు ఏది తీసివేయబడింది? మహిమ శరీరం తీసివేయబడింది. ఆ శరీరానికి బాడీ, సోల్, స్పిరిట్ అనే డిఫరెన్సెస్ లేవు.
ఇప్పుడైతే నా స్పిరిట్, ఐ హ్యావ్ ఎ సోల్, ఐఎమ్ లివింగ్ ఇన్ దిస్ బాడీ, దానికి ఆ డివిజన్ లేదు అప్పట్లో. అర్థమైందా? కాబట్టి ఆదమ్మ వాళ్ళు పాపం చేసినప్పుడు ఏంటి అంటే వారి మహిమ దేహము వారికి తీసివేయబడింది. యేసు ఎందుకు వచ్చాడు? ఆ మహిమ దేహాన్ని మరలా నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇవ్వాలంటే ఏం చేయాలా? ప్యాటర్న్ చెప్పినా కదా మీకు, ఏ వీళ్ళందరి ముందు జరిగింది. యేసయ్య కూడా నేను దేవుని కుమారుని చెప్తే సరిపోదు, ఆయన మరణం మీద తిరిగి లేచి మరలా రావడాన్ని బట్టి మీరు కూడా లేస్తారు ఇట్లే అని చెప్పడానికి ఆస్కారం ఏర్పడిందంట. లేకుంటే ఒప్పుకోరు యేసయ్యను దేవుని కుమారుడు అంటే. దేవుని కుమారుడు కన్యకగా జన్మించినాం కాబట్టి నేను దేవుని కుమారుడు అంటే కుదరదు. అర్థమైందా? నేను కన్యకకు జన్మించానంటే కుదరదు. ఎందుకంటే నాకు తెలిసి పాత నిబంధనలో సారెపతి స్త్రీ ఉంది కదా, సారెపతి స్త్రీ మరి ఈయన దగ్గరికి వచ్చినప్పుడు, ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా దగ్గరికి వెనుపటికి నెక్స్ట్ నీకు కుమారుడు పుడతాడంటే నన్ను సిగ్గుపరచొద్దు, నన్ను అవమానకరంగా మాట్లాడొద్దు, ఎందుకంటే నా పెళ్ళిటి మహావృద్ధుడు అంటది. అర్థమైందా? అంటే గాడ్ కెన్ డూ ఎనీథింగ్. కాబట్టి యేసయ్య ఇక్కడ మనం చూస్తే ఆయన కన్యకు జన్మించిన గొప్పతనం కాదు, మృతులలో నుండి పునరుద్ధరణాన్ని బట్టి. అర్థమైందా? ఎప్పుడు నేను మీకు మెయిన్ పాయింట్ చెప్తున్నా, ఆదమ్మ లేకపోతే ఆ మహిమ దేహాన్ని, నిత్యత్వము జీవించే ఆ దేహాన్ని కోల్పోతే ఆ దేహాన్ని మరలివ్వడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. మరి యేసయ్య చచ్చిపోతే పర్లే కదా, పొడిచిట్టి చచ్చిపోయింటే బాగుండే కదా, ఎందుకు అంత బాధలు పోయి చచ్చిపోవాలి ఆయన? ఇప్పుడు ఆలోచిస్తారా? అంత హింస, 1050 దెబ్బలంట, గడ్డపెట్టలు పీకేశారు, మొహం మీద గుద్దినారు, పిడిగుద్దులు కడుపు మీద గుద్దినారు. గెలవకుండా ఒక వ్యక్తిని చంపాలంటే ఎంత కుళ్ళబడిసింది అలా కదా, వీపంతా గాయాలైపోయినా. ఎందుకంత నొప్పి, అంత బాధ? ఎందుకంటే ఆదమ్మ వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ దేహాన్ని ఎలా చీల్చేసంటే సేటన్ స్ట్రిప్డ్ ఆఫ్, అలా పీకేసంట మొత్తం ఆ దేహాన్ని అంతా చీల్చేశాడు. ఆ ప్రాసెస్లో యాడమ్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. ఆదమ్మ వాళ్ళు అతి భయంకరమైన నొప్పి గుండా వాళ్ళు వెళ్ళారంట. బికాస్ ద గ్లోరియస్ బాడీ హ్యాస్ బీన్ స్ట్రిప్డ్ ఆఫ్, తీసేయబడింది. ఎట్లా మనం అరటి తొక్కని చీల్చేస్తామో, ఆరెంజ్ తొక్క ఎట్లా తీస్తామో, ఆదమ్మ వాళ్ళకు సైతాన్ని తీసేసినాడు ఎప్పుడైతే పండి తిన్నారో, స్ట్రిప్డ్ ఆఫ్. కాబట్టి మరలా ఆ దేహం ఇవ్వాలంటే అదే ప్రాసెస్ కూడా యేసయ్య వెళ్ళాలి. అందుకే అంత నొప్పి, అంత బాధ. లేకుంటే ఎందుకు అసలు నాకు భలే అసహ్యం ఆ సిలువ చదివితే. నాకు 2 అసహ్యమైనవి ఉన్నాయి. ఒకటి సిలువ, రెండవది ఈ సొలొమోను దేవాలయంలో బలిపీఠం. అంత అందమైన దేవాలయంలో బలిపీఠం సరిపోక ఇంకొక బలిపీఠం కట్టి లక్షల ఎద్దులు ఆవులిస్తే వాటి కొవ్వు రక్తం చేత ఆ ప్రాంతం అంతా ఉంటే చిన్నపిల్లలు చూస్తే భయపడతారు, ఎట్లాంటి దేవుడు రాయినా అని. అసహ్యమైందా మనకు? ఎందుకు ఇంత అసహ్యమైనటువంటి వధ? జంతువులను, పొట్టేళ్లను నరికి వాటి కొవ్వును అక్కడ అసలు అసహ్యంగా ఉంటుంది చాలా. ఎందుకంత అదే అనిపించింది. అసలు ఎందుకు అంత వికారంగా చేయాల్సి వచ్చింది? మనుషులు చూడనున్న వాడిగా ఆయన మార్చబడ్డాడంట. ఎందుకని? వ్యాధి అనుభవించాడంట. ఎందుకంటే యాడమ్ హ్యాస్ బీన్ ఇన్ఫ్లిక్టెడ్ లైక్ దాట్. ఫస్ట్ యాడమ్ను వాడు చీల్చేస్తాడు, తర్వాత అవ్వని కూడా చీల్చిపడేస్తాడు. ఆ ప్రాసెస్ రివర్స్కే యేసయ్య పునరుద్ధానమయ్యాడు. ఇప్పుడు రాప్చర్ మనకు జరగబోయేది ఏమంటే, ఈ మత్యమైన దేహంలో మనం ఎంత అందంగా బాగా చూసుకున్నా, ఎంత ప్రేమగా చూసుకున్నా చనిపోతాం. అందుకని మోషే 90వ అధ్యాయంలో కీర్తన రాశాడు. ప్రతి ఒక్కరు చచ్చిపోయిన దాంట్లో వాక్యమైన చదువుతారు, నరులారా తిరిగి రండని ఆయన చెప్తున్నాడు. మోషే 90వ కీర్తన రాసింది మోషే. ఎందుకు రాశాడు మోషే ఈ మరణం గురించి అంటే, మోషే చూసినన్ని మరణాలు మానవ చరిత్రలో ఎవ్వరు చూడలేదు. ఎగ్జాగరేషన్గా నిజం చెప్తున్నా. ఎందుకంటే మోషే ఒక్కడే 120 ఏళ్ళు బతికాడు. బహుశా కాలేబు, యెహోషువలు ఈ ముగ్గురే ఇంతమంది చూస్తుంటారు. ఎందుకని? అరణ్యంలో ఐగుప్తులో నుంచి 20 లక్షల మంది వస్తే 40 ఏళ్లలో ఎంత చచ్చిపోయినారు? 20 లక్షల మందిలో ఎంత చచ్చిపోయినారు? 2 తప్ప. అంటే నంబర్ ఎంత? 19,99,998 కదా, అంతమంది చచ్చిపోయినారు. డివైడెడ్ బై 365 వేయండి, 20 లక్షలు కదా, 365 × 40 అంటే ఎంత అవుతారో లెక్క? 365 × 40. ఒక్కొక్కసారి ఒక లెక్క వేయండి ఎవరన్నా, క్యాలిక్యులేటర్ ఉంటే. ఎందుకు మోషే అది రాశాడు మీకు చెప్తా. 365 × 40 ఎంత అయింది? 20 లక్షలు డివైడెడ్ బై 1400 వేయండి. 20 లక్షలు ఎంతరా?
20 lakhs డివైడెడ్ బై డివైడెడ్ బై ఇంటూ కాదు, రోజుకు 1369 మంది చచ్చిపోయినారు. ఇంకా చూసుకో, పాస్టర్ కదా ఈయన కదా సమాధి కార్యక్రమం చేయాల్సింది. అర్థమైందా? ఊహించు నువ్వు. అంతా ఒకే చోటు ఉన్నారు, మళ్ళీ ఎక్కడ లేరు, అందరూ ఒక చోటే. రోజుకు 1369 మందికి మెసేజ్ చెప్పి సమాధి కార్యక్రమం జరిగించాలి మోషే. అర్థమైందా? 40 ఏళ్ళు అదే పని చేస్తున్నాడు. ఈ ముగ్గురే ఉన్నారు, కాలేబు, యెహోషువ, మోషే. అంటే మరి ఈయన కాకుండా చావు గురించి ఎవరు రాస్తారు చెప్పు? ఆయనకంటే ఎలివేరు. మీరు చూస్తున్నారా రోజు 1900 చచ్చిపోవడం? జీవితకాలంలో చూడడం అంతమంది చచ్చిపోవడం కళ్ళతో. మేము డాక్టర్స్గా చూస్తాం రోజు 5-6 మందిని. అయినా కూడా 1900 నేను చూడం కదా. నేను ఐసీయూ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక నెలలో 109 మంది అడ్మిట్ అయితే 98 మంది చచ్చిపోయినారు. 106 మంది అడ్మిట్ అయితే 98 మంది చచ్చిపోయినారు. భలే బాధ వేసింది. అంటే 106 8 మంది తప్ప అందరూ చచ్చిపోయినారు. అంత బ్యాడ్ కేసెస్. రోజు అన్ని చావులు చూసినటువంటి ఈయన రాశాడు ఆ యొక్క కీర్తన, దావీదు యొక్క కీర్తన. అందుకని నరులారా తిరిగి రండి అని ఆయన చూసినట్టు మట్టి అనేది తిరిగి మట్టిగా ఆయన మార్చేస్తున్నాడని రాసింది. అందుకే కట మరణం యొక్క బాధ, మరణం యొక్క దుఃఖం చూసినప్పుడు మోషే పాపం చాలా విచారించాడు, చాలా బాధపడ్డాడు. కానీ మామూలుగా మనం ఏం చేస్తాం? అందుకనే గౌతమ్ బుద్ధుడికి యేసుకి తేడా ఏంటంటే అదే. యేసయ్య ఏం చేశాడంటే, గౌతమ్ బుద్ధుడు ఇలాగే మరణం గురించి ఒక ఆమె బాధపడి నా కుమార్తె చనిపోయిందని చెప్తే, తెలుసు కదా మీకు స్టోరీ చెప్పినా అనుకుంటా అని చెప్తాడు. ఏమంటే, అమ్మ పాలు మిరియాలు తీసుకురా, అవి తాపిస్తే ఈడు బతుకుతాడంటే, సరే పోతా అంటే చెప్తాడు. ఆయన 1 నిమిషం ఉండు, నువ్వు తీసుకొచ్చే ఇంట్లో ఎవరు చచ్చిపోయిండకూడదు అంటాడు. సరే అని పోతుంది. పోయి ఒక ఇంటికి వెళ్తాను, నా కొడుకు బుద్ధుడు వచ్చినాడు బతికిస్తాడంట, మిరియాలు పాలు ఉంటాయి అమ్మ అంటే, అయ్యో నీ కొడుకు బతికే అంతకంటే సంతోషం ఏమన్నా తీసుకోని తీసుకొచ్చినాక, ఎవరు చచ్చిపోయినారా మీ ఇంట్లో అంటే, మా ఆయన చనిపోయాడు అంట. అయితే వద్దమ్మా నీ ఊర్లో. ఇంటికి పోయిందంట, మా చిన్నాయన చనిపోయాడంట, మా తాత, మా ముత్తాత. లాస్ట్కు మిరియాలే పాలే ఒట్టి జల్ది వచ్చిందంట. వస్తే ఏమ్మా తెచ్చినావా అంటే, తేలేదయ్యా, ఎందుకంటే ప్రతి ఇంట్లో మరణం ఉంది, బుద్ధం శరణం గచ్చామినాడు, అన్ని ఇంట్లో మరణం తప్పదు, జన్మించిన వాడు మరణించక తప్పదని బుద్ధిజంలో నడిపించాయట. ఇదే యేసయ్య కూడా వచ్చింది సమస్య. లాజరు చచ్చిపోయినాడు, 4 రోజులు అయింది, సమాధి కూడా చేసినారు, ఏడుస్తూ ఉన్నారు. నువ్వు ముందే ఉండింటే బాగుండే అన్నారు. యేసయ్య కొంచెం మరి బలంతో నాకు కరెక్ట్ చెప్పిండొచ్చు కదా అన్నాడా? ఐఎమ్ ద లైఫ్ అండ్ ద రిజరక్షన్ అంటే, నేనే పునరుద్ధానము జీవం, నా దృష్టి నుంచి మరణించినా తిరిగి లేస్తాడు. లాజరు రమ్మంటే లాజరు తిరిగి వచ్చాడు. అంటే ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈ మరణాన్ని తీసేయడానికి మానవుని ఆయన ఓదార్చలేదు. అర్థమైందా? ఈ మర్త్యమైన ఈ దేహంలో ఉన్న మరణాన్ని తీసేయడానికి ఓదార్చనికి ఆయన రాలేదు. ఓదార్చనికి ఆయన రాజు కాదు, ఓదార్చనికి ఆయన ఒక ప్రవక్త కాదు. అందుకే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంలు అంటారు ఈయన కూడా ఒక ప్రవక్త అని. ఎట్లయితుంది ఈయన ప్రవక్త ఎట్లయితాడు? నిన్నే చూశాను ప్రాఫిట్ మహమ్మద్ అని ఎలా చనిపోయాడు. ఒక యూదురాలు ఆయనకు భోజనం ఏర్పాటు చేస్తా అని చెప్పి భోజనం ఏర్పాటు చేస్తుంది. మంచి గొర్రె మాంసం చేసి అందులో విషం కలిపేస్తుంది. ఎందుకంటే వాళ్ళ భర్తను, తండ్రిని, పిల్లలను చంపేసి ఉంటాడు. ఆమె ఆ విషయం కలిపిన ఆహారము పెట్టినప్పుడు అందులో ఒకటి తిని మింగుతాడు, వాడు అక్కడే చచ్చిపోతాడు. మహమ్మద్ నమిలి ఉమ్మేస్తాడు. ఆ తర్వాత ఆమెను పిలిపించి, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి అడిగితే చెప్పారు, నువ్వు నా భర్తను, నా పిల్లలను, నా తండ్రిని నువ్వు చంపేసావు అంటే ఆమెను తల నరికేసి చంపేస్తాడు యూదురాల్ని. ఆ తర్వాత అక్కడి నుంచి మక్కాకి వెళ్తాడు. మక్కాకి వెళ్ళినప్పటి నుంచి సివియర్ అబ్డామినల్ పెయిన్ భరించి, ఎందుకంటే ఆ విషయం వెళ్ళిపోయింటుంది. ఆ కడుపు నొప్పి బాధ భరించలేక ప్రార్థన చేస్తాడు. పాపం జవాబు రాదు. భార్య ఆయేషా ప్రార్థన చేస్తుంది, నా భర్తను బతికించని, జవాబు రాదు. లాస్ట్కు 4 నదుల్లో నుంచి నీళ్ళు తీసుకొని వచ్చి నీళ్లు పోపించుకుంటాడు, ఆయన రాదు. లాస్ట్కు అబూబకర్ అని వాళ్ళ ఫ్రెండ్ ఆయేషా యొక్క డాడీ, ఆయన బలవంతంగా ఒక సిరప్ తాగిస్తారు, అది తాగితే బతుకుతావని ముక్కు మూసి బలవంతంగా తాపిస్తారు. తాపించి తర్వాత లేచి బాగా భయంకరంగా బలవంతంగా తాపిస్తారని చెప్పి వాళ్ళని కూడా శిక్షించమని ఆజ్ఞాపిస్తాడు, ఎందుకంటే బలత్కారం చేస్తున్నారని. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన ప్రయత్నం చేసినా చచ్చిపోతాడు. చచ్చిపోతే 3 రోజులు పెడతారు బాడీని. ఎందుకని?
యేసుప్రభు మళ్ళీ తిరిగి లేస్తాడేమో అని. లేచాడా? లేదు. ఆ తర్వాత బాడీ కుళ్ళిపోతూ ఉంటే, అందరూ పారిపోతూ ఉంటే, అబూబకర్ అందరినీ పారిపెట్టే చంపేసి ఈయన దేవుని ప్రవక్త అని చెప్పి బలవంతంగా వాళ్ళందరినీ ఇస్లాంలో పెట్టేస్తాడు. ఇట్ బోర్న్ అవుట్ ఆఫ్ వైలెన్స్. అర్థమైందా? దేహం అన్నది కృషించిపోయింది. కానీ యేసయ్య మనం చూస్తున్నాం, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడు. లేస్తాడని చెప్తే లేస్తాడేమో అని బండరాయి అడ్డవేస్తారు, గవర్నమెంట్ సీల్ వేసినారు. టెంపుల్ సోల్జర్స్ ఒక 300 మంది, రోమన్ సోల్జర్స్ ఒక 700 మంది, 1000 మంది కాపలా ఉన్నారు. ఆపగలిగినారా? ఆపలేదు. ఆయన తిరిగి లేచాడు. ఎవరు చెప్పారు? సోల్జర్స్. ఎవరు చెప్పారు? రోమన్స్కు. తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆయన ఏం చేశాడు? వాళ్ళకి కనపడ్డాడు. ఇప్పుడు చదువు యోహాను సువార్తలో మనం చదివింది ఏంది? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనమును అంటే. ఇప్పుడు నేను చెప్తున్నా, మన దేహం ఎట్లుంటుంది అంటే ఆయన దేహం లాగే ఉంటుంది. ఆయన దేహం ఎట్లుంది? ఆయన దేహం ఎట్లుంది చూడండి. యోహాను సువార్తలో చివరికి చెప్పి నేను ముగించేస్తా. యోహాను సువార్త 19వ అధ్యాయం 20వ అధ్యాయం 19వ వచనం. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొనిండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఇక్కడ అంటాడు ఏమంటే, తలుపులు ఏం చేస్తానంట? మూస్తున్నాయి. మరి ఎట్లొచ్చాడు ఆయన? దీనిని దిస్ బాడీ విత్ హైపర్ డైమెన్షన్స్ అంటారు. ఈ మనకు తెలిసిన 4 డైమెన్షన్సే హైపర్ డైమెన్షన్స్ అనేవి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి బీయింగ్స్కు ఆబ్జెక్ట్స్ ఏవి అడ్డము కాదు. అడ్డం ఉన్నా కూడా ఆయన ఎలా వచ్చాడంటే లోపలికి ఆయన రాగలిగాడు. తర్వాత చదవండి. సరే, లూకాసు సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానమవును గాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడని తలంచిరి. ఒక్క నిమిషం. భూతం అంటే ఏంది? ఓన్లీ చదువుతారా మీరు? బైబిల్ నిజంగా చదువుతారా? ఏం చెప్పాలి? భూతం అంటే ఏంది? కరెక్ట్ ఎవరు చెప్తున్నారు? ఎవరో చెప్పింది? గోస్ట్ అంటే భూతం అంటే ఏంది? గోస్ట్ అంటే ఏంటి? గోస్ట్, డీమను, ఏంజల్స్ అంతా ఒకటేనా? అర్థమైందా? గోస్ట్ అంటే హ్యూమన్ స్పిరిట్, మానవుని ఆత్మ. దాన్ని గోస్ట్ అంటారు. అర్థమైందా? హోలీ గోస్ట్ దయ్యం కాదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని ఏమంటారు? హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ, స్పిరిట్ ఆఫ్ ఎ మ్యాన్. తెలుసా? మన ఆత్మ మంచులాగా ఉంటుందంట, ట్రాన్స్పరెంట్గా ఉంటుందంట మన ఆత్మ. అంటున్నారు నేను గోస్ట్ కాదు, నేను స్పిరిట్ కాదు అంటున్నాడు ఆయన. అర్థమైందా? అసలు ఎందుకు వీళ్ళు భయపడినారంటే వాకింగ్ లేసిన లోపలికి వచ్చినాడు. ఎట్లా వచ్చాడు తెలియదు. తర్వాత చదవండి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ఎందుకు చెప్పినాడు నా కాళ్ళు నా చేతులు చూడమని? ఎందుకని? ఆ దేహానికి గాయాలు ఉన్నాయి. ఏ దేహానికి? పునరుద్ధానమైనటువంటి ఆయన దేహానికి. అంటే ఏమని? అదే దేహమా కదా? సిలువబడిన దేహమే కదా? సిలువబడిన దేహమే. మరి ఎలాగ గోడలు దూకి రాగలిగారు? ఇట్స్ అనదర్ డైమెన్షన్ గివెన్ టు దట్ ఫిజికల్ బాడీ. అంటే మీ పునరుద్ధరణ బట్టి ఎక్కడో చెప్పడానికి చెప్తున్నాయి. ఇవన్నీ సైంటిఫికల్గా చాలా ఉన్నాయి, మీకు అర్థం కాదని అవన్నీ నేను చెప్పడం లే. అర్థమైందా? దిస్ బాడీ ఈజ్ వెంటర్ ఇన్ టు అనదర్ బట్ ద సేమ్ బాడీ. పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూచున్న ఎముకలను మాంసమును భూతమును ఇప్పుడు చాలు. ఇది జాగ్రత్త. ఏమి నాకున్నట్టుగా? ఏమి రక్తం ఏమైంది? వాట్ హ్యాపెండ్ టు ద బ్లడ్? ఏమైంది? రక్తం ఏమైంది?
రక్తం గురించి ఏం రాయబడింది? రక్తము ప్రాణం. బ్లడ్ ఈజ్ ద లైఫ్. అర్థమైందా? రక్తము ప్రాణం. ఇక్కడున్న ఈ మహిమ శరీరం ఎట్లుంది? రక్తం లేదు దీనికి. అంటే ప్రాణం ఉన్నది, ప్రాణం పోయే అవకాశం ఉంది. అర్థమైందా? అందుకే బలి చేసినప్పుడు ఏం కావాలా? రక్తం ఉలికించాలా. ఏం తినకూడదు? రక్తం తినకూడదు. అర్థమైందా? ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? ఇక్కడే ఉంటున్నాడు, భూతమునికి ఉండవంటున్నాడు. అసలు దానికి ఫ్లెషే ఉండదు, మాంసమును ఎముకలను ఉండవు. అంటే మన రెసిస్టెంట్ బాడీ, మన దేహం ఎలా ఉంటుంది? మన దేహం ఎట్లా ఉంటుంది? మాంసం ఉంటుంది, మనకు ఫిజికల్ ఫ్లెష్ ఉంటుంది, ఎముకలు ఉంటాయి. అందుకని చెప్పినాడు లాజరు ధనవంతుడి స్టోరీలో ఏమన్నాడు? లాజరు చిటికన వేలు తీసుకొని నా నాలుక మీద ఏమన్నా, అక్కడ ఇంకో దేహం ఉంది. అర్థమైందా? 1 Corinthians 15th చాప్టర్లో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మహిమ దేహం గురించి రాయబడింది. యూ విల్ బి గివెన్ అనదర్ బాడీ. అర్థమైందా? దిస్ బాడీ లివ్స్ ఇటర్నల్లీ. నరకంలో కూడా ఇంకొక దేహం ఇవ్వబడుతుంది. ఆ దేహము ఫైర్ రెసిస్టెంట్, అది కాలుతుంది కానీ బూడిదే కాదు అది. అర్థమైందా? ఫైర్ రెసిస్టెంట్ బాడీ విల్ బి గివెన్ టు హ్యూమన్స్. మానవులకు ఇంకో దేహం ఇవ్వబడుతుంది. నరకంలో శిక్ష పొందుతూ శరీరము కాల్చబడకుండా మంటలు అనుభవించే శరీరము ఇవ్వబడుతుంది. దాహం ఉంటుంది దానికి కదా, వేళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఆలోచనలు అన్నీ ఉంటాయి. లూకాసు వార్తలోనే ఉంటుంది ఆ మాట. ధనవంతుని యొక్క శ్రమ మనం చూస్తే పాతాళంలో ఎలాంటి యాతన అనుభవించడానికి ఇంకొక శరీరము ఇవ్వబడుతుందో మనము చూస్తాం. ఇక్కడ మహిమ శరీరము ఇవ్వబడుతుంది. ఆయన అంటాడు మనకి ఈ దేహం అంట ఎముకలు మాంసం ఉంటాయి. అంటే ఏమని గుర్తుపట్టాలి. తర్వాత వారు ప్రభువు సుమి అని వారు ఆయనను గుర్తుపట్టినట్టుగా మనం చూస్తాం. దే ఐడెంటిఫైడ్ హిమ్. మనం గుర్తుపట్టచ్చా? పరలోకంలో కూడా గుర్తుపట్టచ్చు. వీ కెన్ ఐడెంటిఫై. అందుకని మనం పరలోకం వెళ్ళినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి వెళ్ళి షేక్ హ్యాండ్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అప్పుడు అడిగినాడు అనుకో, ఏం రాజేష్ నేను హబక్కుకును నా పుస్తకం ఎప్పుడైనా చదివినావా అన్నాడు అనుకో రాజేష్ను, కొంచెం సర్దుకోనిలే, నేను మత్తయి మార్కు చదివిన చదవ హబక్కుకు పనికి మాలోడ నేను రాసి 2700 అయింది, ఒక్కసారి కూడా చదవలేదా? ఎందుకు వచ్చిన వీడికి అనుకుంటాడా లేదా? అందుకే చదవండి. అట్లాంటి వాళ్ళని కలుస్తాం మనం వాళ్ళందరూ రేపు పొద్దున. బాధపడవా రాజేష్? మన అంటే బాధపడతారు వాళ్ళు, నిజంగా బాధపడతారు. పాపం ఒక్కసారి వాళ్ళ పుస్తకాలు చదవండి. జఫన్యా, హబక్కుకు, నహూము. ఏమ్మా చదవకపోతే వాళ్ళు అడుగుతారు. వాళ్ళు అబ్రాహాం దగ్గర పోయి సెల్ఫీ తీసుకుంటూ కూర్చున్నాం అనుకో, నహూం బాధపడతారు. నా పుస్తకం నాది కూడా ఉంది కదా ఆడ. యూ కెన్ ఐడెంటిఫై. అందుకే ఒక ఆమె ఏంటంట, ఏమండి పరలోకంలో భార్య భర్తలు కలిసి ఉండడానికి లేదంట అని అంటే, భర్త అంటాడంట, అట్లా కలిసి ఉండేటట్టుగా ఉంటే దాన్ని స్వర్గం ఎందుకు అంటారే అన్నాడంట. అర్థమైందా? అసలు ఆ దేహమే లేకపోతే నీకు 7 ఏళ్ల విందు ఎందుకు? అర్థమైందా? 7 ఏళ్ల విందు ఎందుకు మనకు? అర్థమైందా? ప్రతి పాస్ మీద ఎందుకు దుడుస్తాడు ఆయన? చదవండి, ఎముకలు ఉండవు. 40 తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చింది. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించాను. చూడండి ఇక్కడ రాయబడింది అంటే, ఇక్కడ ఆయన చేప తీసుకొని తిన్నాడని రాయబడింది. అంటే ఏమని? ఆ దేహం ఎలాంటిదంట? తినడానికి అవకాశము ఉంది. అట్లా యేసు ప్రభు దాదాపు ఎన్ని రోజులు కనపడ్డాడు? అట్లా ఫర్ 40 days, 40 రోజులు చాలామందికి ఆయన కనపడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తానంటే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమైందము, ఆయన ఎలాగున్నాడో అలాగనే మనము ఆయన చూస్తాం. ఇప్పుడు రూపాంతరం కొండ మీదకి మనం వెళ్తే మోషే, ఏలియాలు వచ్చినారు. ఎట్లా గుర్తుపట్టినారు వీళ్ళు మోషే, ఏలియాలని? పేతురు, యాకోబు, యోహాన్లు, వాళ్ళకి డిస్క్రిప్షన్ ఉంది. ఏలియా ఎట్లున్నాడు, మోషే ఎట్లున్నాడు గుర్తుపెట్టినారు. యేసేపుడు ఎలా మార్చబడ్డాడు? ఆయన మహిమ శరీరం, ఆయన వస్త్రములు ఎలా ఉన్నాయంట? ఉందా లేదా ఈ మాట? ఆయన వస్త్రములు చివరిగా ఒక్కటి చూస్తే ముగిద్దామా? నిజంగా చివర, ఇది లాస్ట్ ఇదే. చదవండి, ఎక్కడుంది అది? లూకా సువార్త
9వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త 9లో ఉంటుంది చూడండి. 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో ఆయన మాట్లాడుచు వస్త్రములు తెల్లనివై. దగదగ మెరిసెను. ఇప్పుడు మీకు చెప్తున్నాను, కొరింథీయులకు రాసిన పత్రికలో దిగంబరత్వం ఎందుకని రాయబడింది, ఆదికాండం 3వ అధ్యాయంలో దిగంబరత్వం ఎందుకు రాయబడింది, ఇక్కడ ఈయన వస్త్రాల గురించి ఎందుకు మెన్షన్ చేయబడింది, ఎందుకు ఈయనకు వస్త్రం గురించి రాయబడింది అర్థమైందా? యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్లో హిస్ గార్మెంట్స్ బిగాన్ టు వ్యానిష్ అని ఉంటుంది. ఆయన వస్త్రములు మాయమాడు మొదలుపెట్టినాయని రాయబడింది. అంటే ఆయన ఏమని మహిమ వస్త్రాన్ని ఆయన ధరించుకున్నాడు అంటే ఎగ్జాక్ట్లీ అట్లా మారుతాం. అర్థమైందా? రూపాంతరం చెందినటువంటి బాడీ ఎలా ఉంటుందంటే ఆయనలాగా ఉంటుందంట. విల్ బి గ్లోరిఫైడ్. ద లాస్ట్ గ్లోరీ టు హ్యూమన్, మానవుడికి ఇచ్చే చివరి ఘనత ఏమంటే యూదా పత్రికలో ఉంటుంది. యూదా పత్రిక చివరి వచనం, యూదా పత్రిక శత్రువులకున్న మిమ్మల్ని కాపాడుటకును, చూడండి. తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన చాలు. ఎలాగ మారుస్తాడంటే ఆయన తన మహిమ ఎదుట, ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును. అంటే ఈ బాడీని కూడా ఆయన ఏం చేస్తా అంటే హీ మేడ్ ఇంటూ పర్ఫెక్షన్. ఈ పునరుద్ధారమైన శరీరాన్ని ఆయన సంపూర్ణమైనటువంటి పరిశుద్ధమైన దానిగా, నిర్దోషమైనదిగా మారుస్తాడంట. అప్పుడు దేవదూతలు వీరిని గౌరవిస్తారు. ఇప్పుడు మనం దేవదూతల కంటే కొద్దిగా తక్కువ వారుగా ఉన్నాము. మనం దేవదూతలకు ఎప్పుడు తిరుగుతామంటే యేసయ్య మనల్ని పర్ఫెక్షన్లోకి ఆయన మారుస్తాడు. అందుకనే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ తప్పించుకున్నాం. ఒక ముసలవ ఇంటికి వెళ్తే 18 ఏళ్ళ పాప ప్రార్థనకు రమ్మంటే, నాయన వద్దు నాయన, ఇప్పుడు ఆ పాపకి అన్నీ చెప్పి మీరు సన్యాసిలాగా మార్చొద్దండి, చిన్న వయసు నా మనరాలది అంటుంది. అంటే యేసుని అంగీకరిస్తే సన్యాసిలాగా మారుతుందంట, ఆమె అనుభవించాలంట జీవితాన్ని. అంటే రక్షణ అంటే ఎంత సిల్లీగా కనబడుతూ ఉంది. యేసయ్య సిలువ కార్యం అంటే ఎంత సులభంగా కనబడుతుంది. అంటే గమనించండి, యేసయ్య మానవుని ఎంతగా ప్రేమించాడు, ఆయన ఎంత సాక్రిఫిషియల్గా ఆయన మరణించాడు, ఎలాంటి రూపాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. సదాకాలం ఆయనతో పాటు మనం ఉండడానికి ఆయన ఏ విధంగా సందర్భం చెప్పాం కదా. హిందూయిజంలో యూనిటీ విత్ గాడ్, యూనియన్ విత్ గాడ్, ఇక్కడైతే కమ్యూనియన్ విత్ గాడ్. దేవుళ్ళో లీనమై నువ్వు లేకుండా పోవాలన్నా దేవునితో పాటు ఆయనలాగా ఉండి సదాకాలం నీవు జీవించాలి. నాకు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే, ఎవరైనా ప్రేమిస్తే, నేను రాజునైతే సుధాకర్ని ప్రేమిస్తే నా సింహాసనం పక్కన ఇంకో సింహాసనం ఇస్తే ఇంకో రాజ్యం ఇస్తా, కానీ నా సింహాసనం నేను కూర్చోబెట్టుకుంటానా? వాక్యంలో ఉంది, ఆయన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టుకుంటాడు. షెల్లి నా క్లినిక్ వస్తే నేను లేచి నా చైర్లో కూర్చోబెట్టి స్టెప్ వేసిన ఫోటోలు తీస్తాను, ఎందుకని అందులో నాకు సంతోషం ఉంది. అది అక్కడ రాసింది. ఆయన సింహాన్ని కూర్చోబెడతా అంటే ఏమనుకుంటాడు మన గురించి? ఆయన తన పిల్లలు అనుకుంటున్నాడు. అందుకనే ప్రాణం పెట్టేంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన సెల్ఫీ తీసుకుంటాడు, ఫోటో తీస్తాడు నీకు. ఏది ఆ సింహాసనము? సకల చరాచర జంతువులు విశ్వాన్ని అంతా నడిపించేటువంటి ఆ సింహాసనం. ఇప్పుడు చెప్పండి, ఇంతకంటే ఇంకా ప్రేమించే దేవుడు ఎవరికైనా ఉన్నాడా? అందుకే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది కదా. యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడు ఎవరు? నేను అనుకుంటా నిన్ను పోలిన వారెవరు కాదు, నన్ను పోలిన వాళ్ళెవరు ఆయన పాడతాడు. ఈ పాట దేవుడు కూడా పాడతాడు నా గురించి కదా. నిన్ను పోలిన వారెవరు కదా, మేలు చేయ దేవుడు కదా. గాడ్ సింగ్స్ అబౌట్ మీ. సింహాసనం కూర్చోబెట్టి నా గురించి నిన్ను పోలిన వారెవరు కదా. చెల్లి నా క్లినిక్లో నా చైర్ మీద కూర్చొని స్టెప్ వేసుకొని ఫోటో వేసుకుంటే నాకు ఐ ఫీల్ హ్యాపీ, ఐ డిలైట్ ఇన్ దాట్. గాడ్ డిలైట్స్. మనల్ని సింహాసనం కూర్చోబెట్టి ఆయన, అందుకని ప్రకటన ఉంది అంటే ఆయన సింహాసనం మీద మనలను కూర్చుండబెట్టుకుంటాడు. ఇట్లాంటి రాజు, ఇలాంటి దేవుడు ఏమన్నారా? అందుకే మై కింగ్ లీవ్స్ అన్న కదా, నా రాజు కదా. యువర్ కింగ్ విల్ మేక్ యూ టు సిట్ ఇన్ హిస్ థ్రోన్. ఆయన తన సింహాసనం మీద కూర్చుంటాడు. అంతా బాగుంది, కానీ ఎంత హ్యాపీ కదా. ఒక సాడ్ స్టోరీ చెప్పి న్యూస్ చెప్పి ముగిస్తాను. పరలోకంలో మనమంతా కూడా ఆ మహిమ దేహంలో చాలా బ్రైట్గా అందంగా ఉంటాం. కానీ యేసయ్యకి మనకు తేడా ఏం తెలుసా? ప్రకటనలో ఉంది,
ఇదిగో వధించబడిన దేవుని గొర్రెపిల్ల సింహాసనాసనుడై నేను సూచిస్తుంది. వధించబడిన దేవుని గొర్రెపిల్ల నిత్య గాయాలతో ఆయన యుగయుగాలు మనకు కనబడుతూనే ఉంటాడు. ఆయన గాయాలు చూసినప్పుడంతా ఆయన పట్ల ప్రేమ అన్నది మనకు ఉండనే ఉంటుంది. అందుకని జీసస్ చెప్పాడంట, నువ్వు మనుషులను అందుకే దేవునితో కూడా సమానంగా ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోండి అన్నాడంట. నీవు కిందికి వెళ్తున్నావు కానీ తిరిగి వచ్చినప్పుడు ఇట్లే నీవు రావని యేసయ్యకి ముందే చెప్పాడంట తండ్రి. ఆయన యేసయ్య అన్నాడేమంటే, నేను కిందికి వెళ్ళి నేను రూపం మారినా సరే ఇదిగో ఈ ప్రజల కొరకు నేను వెళ్ళిపోతాను. అందుకే ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమే. నీకు తన కుమారుడు కావాలా, ప్రజలు కావాలంటే ఆయన నలగొట్టుటకు యెహోవాకు తండ్రి దేవుడికి ఇష్టమైందంట మన ఆయన చెయ్యి విడిచిపెట్టి నీకు. అందుకే ఏడ్చినాడు ఆయన, ఏమని, నా దేవా నా దేవుని ఎందుకు? ఎందుకంటే తండ్రి దేవుడు మన చెయ్యి పట్టుకోవడానికి. కుమారుడు తండ్రితో పాటు సింహాసనం ఉంటావా, భూమికి వెళ్ళి చేతుల్లో గాయాలతో పక్క బలిపడుతూ తిరిగి వస్తామంటే దానికి ఆయన ఓటేశాడు. అసలు త్రిత్వం గురించి నేను చదివితే ఏడుపు వస్తుంది మనకంటే. రక్షించబడినప్పటి నుంచి తిరిగి మనం పునరుద్ధానం అయ్యే వరకు కూడా తండ్రి దేవుడు ఏం చేస్తాడు, పరిశుద్ధాత్మ చేస్తాడు, కుమారుడు ఏం చేస్తాడని చూస్తే వాళ్ళకి ఏ పని లేనట్టుగా మన గురించే. అందుకే ఏసైపోయి విజ్ఞాపన చేస్తాడు మన గురించి. ఇది ఒక్కసారి అవకాశమే మన గురించి విజ్ఞాపన. పరిశుద్ధాత్మ దేవుడు మనం బాధ పెడుతున్నా ఒక మూలకుండి మనలోంచి వెళ్ళిపోడు ఆయన. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతే నీకు నమ్మకాలు రావు, ఇవన్నీ దేవుడు ఉన్నాడని పలువురు నమ్మకం రాదు. కొంచెం బాధపడితేనే ఆయన ఉంటాడు, మళ్ళీ ఆయన వెళ్ళిపోడు, అందుకే పరిశుద్ధాత్మ మీరు దుఃఖపరచొద్దు అన్నాడు. వెళ్ళకూడదు అన్నాడా? వెళ్ళిపోడు ఆయన. నువ్వు బాధ పెట్టా వెళ్ళిపోడు, ఉంటాడు అట్లే. అదేనా? యూ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ద ట్రినిటీ గాడ్ లవ్స్ హ్యూమన్ బీయింగ్స్. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడం కాదు, ఆయనలాగా మనలో జీవింపచేయటం. అందుకని దేవుని యొక్క ప్రేమ శిలువ మీద కంటే మనలాంటి ఒకరిని యుగయుగాలు ఆయనతో పాటు ఉండరించుకుంటున్నాడు, అది నిజమైన ప్రేమ కదా. మనలాంటి ఒకరిని యుగయుగాలు ఆయనతో పాటు, యాజ్ లాంగ్ యాజ్ హీ లివ్స్ సో ఆల్సో వీ లివ్. బైబిల్లో ఉంది, యాజ్ ఐఎమ్ లివింగ్ సో ఆల్సో యూ లివ్. అందుకే సమాధి మీద రాస్తారు, యాజ్ ఐఎమ్ లివింగ్ సో ఆల్సో యూ లివ్. వాట్ ఏ గ్రేట్ బ్రైట్ హోప్ వీ హ్యావ్. అందుకే మన నిరీక్షణ ఎంత గొప్పది, ఎంత గొప్పది. సైబీరియాలో 10 మందిని జైల్లో రష్యన్స్ చంపేస్తూ ఉంటే చెప్పాను మీకు ఇంతకుముందు, ఫస్ట్ ఒకడిని నీ చివరి కోరిక ఏమంటే నన్ను లాస్ట్ చంప అంటాడు. వాడి కోరిక నన్ను లాస్ట్ చంప అంటాడు ఫస్ట్ వాడు. వాడిని 10వ ప్లేస్లో పెడితే అనుకుంటే వీడు మళ్ళీ దేవుడిని రిజెక్ట్ చేస్తాడేమని. మిగతా వాళ్ళు చెప్తాను నువ్వు దేవుని రిజెక్ట్ చేసి విడిచిపెడతా అని. కానీ ఎవరు సెకండ్ వాడు థర్డ్ వాడు కూడా రిజెక్ట్ చేయడు, చంపేస్తారు. అప్పుడు ఈ 10వ వాడు 4వ స్థలానికి వచ్చి నిలబడతాడు, నన్ను ఇప్పుడే వేయండి అని. అది ఇప్పుడే కదా 10వ స్థలంలో ఉన్న మళ్ళీ వచ్చినామని చెప్పి ఇది చచ్చిపోయినప్పుడు ఈయన కొరకు పరలోకం నుండి ఒక రథ రావడం నేను చూసా, మహిమ దేహం ధరించుకుని పైకి నేను చూసా, నాకు అది కావాలా, నన్ను వీడు చంపేయండి అని చెప్తే అతను కూడా చంపేసిన తర్వాత ఈ శిక్ష అమలు చేసిన 2 రష్యన్ సోల్జర్స్ ప్రభును అంగీకరించినట్టుగా మనం చూస్తాం. అందుకని స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపబడుతున్నప్పుడు ఇదిగో పరలోకం తెరబడి ఉంటాయి, తండ్రి కుడి పార్శ్వమున యేసుప్రభు ఏం చేస్తాడంట, కూర్చున్నాడు అనుందా, నిలిచినటయ్యి నేను చూశాను అన్నాడు. అదొక్క చోటనే యేసుప్రభు తండ్రి కూర్చొని నిలబడినట్టు ఉంటుంది. ఎక్కడైనా తండ్రి కూర్చున్నాడనే ఉంటుంది, నిలబడినాడంట. ఎందుకని? యేసుప్రభు లాగానే మాట్లాడినాడు. ఏమంటే రాళ్ళతో కొట్టి చంపుతా ఉంటే తండ్రి వీరిని క్షమించమని స్టెఫెను లయన్స్ గేట్ దగ్గర, ఇప్పటికి ఉంది లయన్స్ గేట్ ఇజ్రాయెల్లో, జెరూసలేం సిటీలో, ఆయన చెప్తా ఉంటే ఫాదర్ నిల్చున్నా అంటే. ఎందుకని? స్టాండింగ్ ఓరేషన్ అంటారు దాన్ని కదా. బాగా మాట్లాడితే పార్లమెంట్లో నిలబడి చప్పట్లు కొడతారు, దాన్ని స్టాండింగ్ ఓరేషన్ అంటారు. స్టాండింగ్ ఓరేషన్. అక్కడికి స్టెఫెన్ ఎలా పిలుచుకున్నాడు యేసుప్రభు, నిల్చొని క్లాప్స్ కొడుతూ రమ్మన్నాడు. నువ్వెట్లా ఎంటర్ అవుతావు? నేను వచ్చేసా అన్నావు అనుకో పరలోకానికి. మా దాంట్లో మేము చూస్తాము, పెళ్ళిళ్ళకి వస్తారు కొంతమంది, కనీసం బొకే కూడా దారు, వచ్చి సెల్ఫీలు ఫోటో తీసుకుంటారు. నేను వచ్చేసి అన్నాం అనుకో పరలోకంలో, ఏం తెచ్చినావంటే ఏమో తెచ్చిందావా, అదే అగ్గిలో ఆగినట్టుగా లాగబడి కొంతమంది పరలోకి వెళ్తారంట. అర్థమైందా? ఎట్లా ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు మీరు? నేను వచ్చేసా అయిపోతారా పరలోకానికి? సిగ్గుపడతామండి. సిగ్గు ఉంటుంది పరలోకంలో, షేమ్ ఉంటుంది ఒట్టి జల్తో పోతే. అర్థమైందా? ఒక ఆత్మ రక్షించబడితే ఒక పువ్వు అనుకో, కనీసం ఫ్లవర్ బొకే ఉండాలి మన చేతుల్లో, ఒక 20-30 పువ్వులు కదా. నేనైతే ఒక తోట తీసుకెళ్ళాలనుకుంటున్నా అంతమంది. అందుకే ఓన్లీ రక్షించబడి
పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఒక్కడే పోసి నేను వచ్చేసా అని వెళ్తావు. నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటే నీతో పాటు అనేక మందిని తీసుకొని వెళ్తావు. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకం కావాలా అని చెప్పేది. అర్థమైందా? నువ్వు ఒక్కడే పోతే ఏం చేస్తావు కదా? నేను వచ్చేసా అని పోతావా? సిగ్గులేని గెస్ట్గా ఒకరు రెండు కాదు, యుగాలు ఉండాలా తేరగా. ఊరికే ఉండాలా ఫ్రీగా. ఎంత షేమ్గా ఉంటుంది. ఒకరు రెండు రోజుల అవమానం కాదు, అది యుగాల అవమానం. అర్థమైందా? నువ్వేమన్నా సాధించి ఇంటికి పోతే నిన్ను గౌరవిస్తే ఏమైనా అర్థం ఉంది. నువ్వు పనికిమాలుడు అయినా కూడా నిన్ను చైర్లో కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి మంచి బెడ్ ఇస్తే సిగ్గు అనిపిస్తుంది మనకు. వచ్చా ఎదురు అయితే మన తగిన వాళ్ళమా? అర్థమైందా? ఇంకా పోనీ టైం ఉందా అంటే టైం లేదు, అయిపోయింది. ఇంకా రాకడ వచ్చేస్తుంది. ఏముంది నీకు తీసుకెళ్ళడానికి? వాట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ విత్ యూ? అందుకంటే అనేకులను నీతి మార్గం నడిపించేవాడు ఆకాశ నక్షత్రాల వలె వెలుగుతాడు. ప్రకటనంలో ఉంది, నీకు నీతి కిరీటమా, మహిమ కిరీటమా, జీవ కిరీటమా, శ్రమలన్నా సహించాలా, ఏం లేకుండా దేహంలో అన్నా బాధ అనుభవించాలా. యేసుప్రభు కోసం తిట్టు అనుభవిస్తే బాధ ఉండాలా. అర్థమైందా? ప్రభు కొరకు ఏమన్నా నువ్వు చేసావా, సాధించినావా, పట్టుకపోతున్నావా ఏమన్నా? అర్థమైందా? అంటే ఊరికే దారిలో పెట్టాలని గాస్పెల్ ట్రాక్స్ ఇచ్చి రాళ్ళతో కొడితే విడుదల పెట్టడం కాదు నేను చెప్పేది. అనవసర తనలు తినడం గురించి చెప్పడం లేదు. నిజంగా ప్రభు కొరకు కష్టపడితే. ఆరోగ్యమూర్తి మా ఇంట్లో ఉన్నప్పుడు ఆయన అన్నాడు ఒక మాట, క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్ ఉందంట. నాకు తెలియదు ఆయన క్యాన్సర్ ఉందని. అప్పటికి బద్వేల్లో మీటింగ్కి పిలిస్తే, బాబు నేను వెళ్ళొచ్చా అన్నాడు. అంకుల్ మీరు హెల్త్ చూసుకోండి అని చెప్పాను. అప్పుడు చెప్పాడు ఆయన ఇట్లా క్యాన్సర్ ఉన్నట్టుగా అని. ఏమంకుల్ ఇంత బాగాలేకపోతే ఎందుకు మీరు వెళ్ళాలంటే, నాయన తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు కదా అన్నాడు. తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు కదా అన్నాడు. తుప్పు పట్టిన బండ్లు మనం అన్నీ పనికి మాలిన మిషన్స్ కదా. ఆదివారం తిరిగి కూర్చోవడం తప్ప, మెసేజ్ చెప్పినోడికి మార్కులు వేయడం తప్ప మనం ఏమీ పనికిరాని మిషన్స్, తుప్పు పట్టినటువంటి మిషన్స్. తుప్పడం కంటే అరిగిపోవడం మేలు. అసలు మనం తిట్టడంతా అదే బాధేస్తుంది అండి. ఈయనకి ఏం పని, ఈయనకి ఆడిపోతున్నాడు నార్త్ ఇండియాకు, ఈడ లేదా వాక్య చెప్పడం లేదంట. ఏం చెప్పాలి ఆయన కూడా నాకు అర్థం కాదు. అంత దూరం ప్రయాణం చేస్తే నడుములు వస్తాయి. ఆ నొప్పిలో ఆనందం ఉంటుంది. ఎందుకని ప్రభు కొరకు ఇన్ని కిలోమీటర్ ప్రయాణం చేస్తామని సంతోషం ఉంటుంది. అర్థమైందా? డబ్బులు ఖర్చు పెడితే సంతోషం ఉంటుంది. ప్రభు కొరకు పెట్టడం లేదు డబ్బులు ఖర్చు అని. అర్థమైందా? మరి అట్లా చెప్పేది ఏమంటే కంఫర్ట్ జోన్లో ఉండాలా, ఇబ్బంది ఉండకూడదు, కళ్ళు ఎదురుగా ఉండాలా. నిజంగా నాకు మనం చూస్తే నాకు చాలా బాధేస్తుంది చెప్పాలి. వెన్ హీ కెన్ 75 ఏళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. శ్రీలంక పోవాల్సిన అవసరం ఏమో, ఇండోర్ పోవాల్సిన అవసరం ఏముంది, హిమాచల్ పోవాల్సిన అవసరం ఏముంది? అంత రిస్క్ కదా అక్కడ. లైఫ్ థ్రెట్ ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది కదా. అట్లా అనుకుంటే మిషనరీస్ మనకి ఈరోజు రక్షణ వచ్చేది. అట్లా నేను చెప్పేది అంటే నువ్వు ఏం నీది వాడు నీకే మేలు జరుగుతుంది, నీకే మళ్ళా. అందుకే దాని పేరే విశ్రాంతి. విశ్రాంతి అంటే నీకు పని చేయడానికి ఏముండదు అక్కడ. ఇంకా పని చేస్తే ఈడే చేయాలి, నువ్వు ఆడబోయి ఏం చేస్తావు. దాని పేరు విశ్రాంతి. అందుకే చెప్పిన నమస్తే నా ఒక ప్లేస్ వద్దని. ఒకసారి దేవుడు నాకు దర్శనం కనబడినాడు, పరలోకానికి వస్తే ఏం అడుగుతావు నన్ను అని. నేను చెప్పిన ఒక్క నిమిషం కూడా ఉండను, నన్ను తిరిగి నన్ను పంపించు భూలోకానికి. ఎందుకంటే దీని పేరు విశ్రాంతి. ఇక్కడ నీ కొరకు చేయడానికి ఏం లేదు పని ఇక్కడ. అక్కడ నాకు చేయడానికి చాలా పని ఉంది, అవకాశం ఉంది. ఒక్క నిమిషం కూడా నువ్వొద్దు, నీ పరలోకం వద్దు ప్రభా, నన్ను భూమి మీద పంపించాను. సెండ్ మీ బ్యాక్ టు ఎట్ వేర్ ఐ కెన్ వర్క్ ఫర్ యూ. అర్థమైందా? దేవుని కొరకు పనిచేయటం, దేవుని కొరకు మనుషు సిద్ధపరచటం ఎంత భాగ్యము, ఎంత ధన్యత. అందుకని స్వీకరించి వారి పాదములంట అవి ఎంతో సుందరములుగా ఉన్నాయి పరలోకానికి. అర్థమైందా? స్టాండింగ్ మొరేషన్ ఉంటుందా, నీకు గ్రాండ్ వెల్కమ్ ఉంటుందా, సిగ్గుతో ఎంటర్ అవుతామా పరలోకానికి? భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయము చేసుకోవాలి. పరలోకంలో పేదవాళ్ళు కూడా ఉంటారు, చాలామంది తెలియదు. అందుకే పరలోకంలో ధనము సంపాదించుకున్న ప్రయత్నం చేయండి. నా జనులు మీరు నిందించి హింసించినప్పుడు మీరు ధనిలు, మీ ఫలం పరలోకమందు అధికమవుతుంది. అట్లీస్ట్ ఒక ఫ్లవర్ బొకే అన్నా తీసుకోవాలి కదా పరలోకానికి. ఒక ఆత్మ రక్షిస్తే ఒక ఫ్లవర్ లాగా. ఏం లేకపోతే ఎట్లా? అర్థమైందా? యూ మస్ట్ హ్యావ్ ఇట్. ఏమి చేసినా నిత్యత్వపు ధోరణితో చేయడం అలవాటు చేసుకోండి. ఎటర్నల్ పర్స్పెక్టివ్తో చేయండి. ఏం చేసినా
అర్థమైందా? నిత్యత్వపు ఆలోచన. అందుకే నేను పేషెంట్ చూస్తున్నప్పుడు ఇటర్నల్ పర్స్పెక్టివ్. ఎందుకంటే ఇతను నేను చూస్తే కదా దేవుడు సంతోషిస్తాడు, ఇతను నేను చూడకపోతే దేవుడు నన్ను అడుగుతాడు. ఇటర్నల్ పర్స్పెక్టివ్, గాడ్స్ పర్స్పెక్టివ్ లైఫ్. ఎప్పుడైతే ఆ పర్స్పెక్టివ్తో ఉంటాం ప్రతి దాన్ని మనం జాగ్రత్తగా చేస్తాం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు మనం చూడాల్సిన అవసరము లేదు. ఈవెన్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ వైఫ్, హస్బెండ్, ఆయన సాటిస్ఫై అవుతాడు కదా, ఆయన ఎలా ఫీల్ అవుతాడు నా గురించి. ఇటర్నల్ పర్స్పెక్టివ్, నిత్యత్వపు ధోరణిలో దేవుడు లెక్కడిగినప్పుడు భర్తగా నేను లెక్కడితే నువ్వేం నీ అకౌంటబిలిటీ ఏమిటి? భార్యగా నేను లెక్కడిగితే నువ్వు ఎలాంటి భార్యగా ఉన్నావు, ఎలాంటి తండ్రిగా ఉన్నావు, ఎలాంటి కుమారుడు లెక్క అడుగుతారా? దాన్ని గృహ నిర్వాహకత్వం అంటాం. చెప్పుకోవాలి కదా అది కూడా. అంటే ఆయన నువ్వు దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ నువ్వు జీవించడం ఇటర్నల్ పర్స్పెక్టివ్తో నువ్వు జీవిస్తే, ఎవ్రీథింగ్ ఇఫ్ యూ లుక్ ఇన్ ఇటర్నల్ పర్స్పెక్టివ్, నిత్య ధోరణితో ప్రతి దానిని నువ్వు జీవితం చూడగలిగితే సిగ్గుపడాల్సిన అవసరము ఉండదు. కాబట్టి గోధుమలు ఉంటామా, గురువులుగా ఉంటామా? ఒకవేళ గోధుమలుగా ఉంటే మంచి గోధుమగా ఉన్నామా, ప్రయోజకరమైన వ్యక్తిగా ఉన్నామా లేదా అన్నది ఆలోచించుకోవాలి. కాబట్టి ఆయన ఎట్టివాడైనా మనము మనసు విమోచన సమీపించింది. వీఆర్ గోయింగ్ టు బి టేకెన్ అప్. త్వరలో మనము ఎత్తబడిపోతున్నాము. రాప్చర్ ఉంది. దిస్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ఫస్ట్ మెసేజ్. దీని తర్వాత ఇంకా చాలా సీరియసెస్ ఉన్నాయి. నేను రాప్చర్ గురించి మళ్ళా ప్రభు కృపంటే, ఒకవేళ ప్రభు రాకపోతే ఇంకొక ఆదివారం మళ్ళా మనం ధ్యానించుకుందాం. ఈసారినప్పుడు ఎల్సిడి కొందాం మనం. వీల్ పర్చేస్ వన్ గుడ్ ఎల్సిడి. దాన్ని మనం చేసినప్పుడు వీ కెన్ హ్యావ్ ఏ గుడ్ వండర్ఫుల్ స్టైల్. తల వంచినట్లయితే ప్రార్థన చేయాలి. ఒకసారి ఎంత లేచిందాం. ఈ పాట వచ్చా మీకు? శైలి ఏం పాట మరి?